హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెందునుగాక. రైట్, మనందరం ఆయన వలనే మన పేర్లు బయటికి తెలిసాయి, తెలియదు కూడా. అందుకే ఆయన పేరు పైకెత్తాలి, మన పేరు కింద ఉండాలి. రైట్, మంచిది ప్రియులారా. మరి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ప్రాంతానికి ఇది 76వ స్వాతంత్ర దినోత్సవం. కరెక్ట్గా మనకు తెలియదు కదా, అది మన స్వాతంత్రం వేరుగా ఉండదా ఏంట? అందరం ఈ స్వాతంత్రంలో ఉన్నాం. ఎప్పుడో 75 అన్నారు పోయిన సంవత్సరం, ఎప్పుడు 76 అనుకుంటున్నారు, మీరు 79 అంటున్నారు. 79ఏనా? 79 మరి నేను కూడా ఇక్కడ అంటే ఇంచుమించు 11 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రాంతానికి వచ్చి కూడా. నాకు మళ్ళీ స్వాతంత్రం వచ్చినట్టు ఇక్కడ ఈ సంఘంలోకి కదండి. రైట్, మంచిది. మరి పాస్టర్ గారు చాలా ఎక్కువగా ప్రేమగా, వాళ్ళ నాన్నగారు చాలా ప్రేమగా ఈ ప్రాంతంలో 2 సార్లు మీటింగులు, పెళ్ళిళ్ళు అన్నీ చేయడం జరిగింది ఈ సేవకులతో. ఇక్కడ మన మధ్య జయరాజు గారు ఉన్నారు ఇక్కడ. జయరాజు గారు ఈయన సభా కార్యనిర్వహణ అధికారిగా ఉండి ఒక టీం లీడర్గా ఉండి నడిపించేవారు అందరినీ కూడా. ఇప్పుడు అలాగే ఉన్నారనుకుంటున్నాను నేను కదా. అలాగే ఉంచాలి ఆయన్ని. రైట్, మంచిది. కాబట్టి మరి కొన్ని సంవత్సరాల నుంచి ప్రాంతానికి రాలేకపోతున్నాం. అయినా మేము ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఫోన్లోనూ పలకరించుకుంటాం. పాస్టర్ గారు, మేము, వాళ్ళ నాన్నగారు కానీ, అమ్మగారు కానీ, వాళ్ళ బావగారు కానీ, వాళ్ళ మేనళ్ళు కానీ అందరూ కూడా మంచి పరిచర్యలో ఉన్నారు వాళ్ళు. ఈ మందిరం కట్టిన తర్వాత నేను ఇదే రావడం అనుకుంటాను. ఇదే కదండి ఫస్ట్ టైము ఈ మందిరం కట్టిన తర్వాత. రైట్, మంచిది. ఎంతవరకు చాలా సమయం చాలా పాటలు విన్నాం. మీరందరూ పాటలు పోటీ పెడితే మీరే నెగ్గినట్టుగా ఉన్నారు ఎక్కడైనా. ఎందుకంటే ఇక్కడ పాటలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచిది. ఈ సమయంలో మరి మీకు వంట అయినా అవ్వకపోయినా లోన మంట పొడుతుంది, గంట కొడుతుంది, దాంతో పెద్ద తంట అది. రైట్, ఎందుకంటే 12 అయితే లోపల గంట కొడుతుంది. అది కట్టిన తర్వాత మనకు మంట పుడుతుంది. మంట పుట్టిన తర్వాత ప్రసంగికుల మీద మంట పుడుతుంది. ఇప్పుడు అందుకని కొన్నిసార్లు అందరికీ భోజనాలు ఉన్నాయనుకుంటాను కదా. నిజమైన స్వాతంత్రం అదే. ఏది? భోజనమే. భోజనం లేకపోతే స్వాతంత్రాలు అన్నీ పోతాయి కనుక. అందుకే మంచోడునట ఎప్పుడు మంచోడు అని తెలుసుకుంటాడు. మాంసం కూర వండినప్పుడు మంచోడు సంగతి తెలుస్తుందట. ఆ రోజు వాడికి సరిగా వేయకపోద్ది. అర్థమైంది కదా. రైట్, మంచిది. కొన్ని మాటలు మనం చూద్దాం దేవుని వాక్యంలోంచి. ఈరోజు నిజంగా మరి స్వాతంత్ర దినోత్సవం మన దేశమంతటా కూడా చాలా ఆనందకరముగా, ఆహ్లాదకరముగా చేసుకుంటున్నారు. కానీ గాంధీ గారు చెప్పారు, నిజమైన స్వాతంత్రం ఎప్పుడంటే ఒక స్త్రీ అర్ధరాత్రి కూడా బయటికి వెళ్ళి క్షేమంగా వస్తే అదే నిజమైన స్వాతంత్రం అని. అర్ధరాత్రి కాదు కదా, మిట్ట మధ్యాహ్నం వెళ్ళినోళ్ళకి దిక్కు లేకుండా అయిపోయింది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి రెండోది, క్రైస్తవ్యం మీద ఇంకా ఘోరంగా ఉంది మన గురించి. ఎందుకంటే ప్రభు అన్నాడు, మీ తలలు పైకెత్తుకోండి అన్నాడు, మీ విడుదల సమీపిస్తుంది అన్నాడు. మనకి స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం ప్రభు ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలి. మన దేశ స్వాతంత్ర్యం భౌతికమైనది, దేవుడిచ్చినది ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యం, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. మనం 2 కొరింథీ 3:17 అనుకుంటాను అక్కడ ఉంటుంది, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైన స్వాతంత్ర్యం ఉంటుంది అన్నాడు. యోహాను 8:31 అంటాడు, నా వాక్యం ఎవరి యందు నిలిచి ఉంటుందో వాడు సత్యమును గ్రహిస్తాడు, సత్యమును గ్రహించిన వాడే స్వతంత్రుడు అవుతాడు అన్నాడు. సత్యము లేనివాడు స్వతంత్రుడు కాడు. సత్యం కోసం పథ్యం చేయాలన్నాడు ఒక ఆయన. సత్యం కోసం ఏం చేయాలి? ఇక్కడ మన మధ్యలో సత్యం గారు ఉన్నారు. ఆయన బుర్ర కథ చెప్పి అందరి బుర్రలో తిన్నాడు కదా. కానీ ఆయన బుర్ర కొందరు తిన్నారు కాబట్టి ఇందులోకి వచ్చాడు ఆయన. మొత్తానికి పేరుకు సత్యం కాదు, మన బ్రతుకులో సత్యం ఉండాలి. సత్యం ఏమదైతే నానృతం అన్నాడు సంస్కృతంలో. సత్యమే జయిస్తుంది, అసత్యం ఎప్పుడైనా
ఓడిపోతుంది. అందాక పరిగెడుతుంది కానీ ఆ తరువాత అడుగును పడుతుంది. అందుకు మన బ్రతుకులో సత్యం అనేది అవసరం. నా వాక్కు ఎవరికి ఉంటుంది? ఇర్మియాలో అంటాడు, వారు సత్యమే మాట్లాడాలన్నాడు. ధాన్యముతో చెత్తకి ఏమి సంబంధం అన్నాడు. ఇక్కడ ధాన్యము చెత్త రెండు కలిసి ఉంటే రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు ధాన్యం వేరేగా వెళ్ళిపోతాయి, చెత్త వేరేగా వెళ్ళిపోద్ది. కాబట్టి మనలో ఏముండాలి? సత్యం ఉండాలి. సత్యం ఉండాలి. సత్యం కోసం పథ్యం చేయాలి. రోగికి పథ్యం అవసరం, భక్తికి సత్యం అవసరం అన్నాడు ఒక ఆయన. రోగికి పథ్యం అవసరం. ఆడు పథ్యం తప్పితే సస్తాడు, ఈడు సత్యం తప్పితే సస్తాడు, అంతే తేడా. డాక్టర్ గారు మందులు ఇచ్చారు కదండి, మందులు వేసుకున్నాను, అది తింటున్నాను కదా పర్లేదు, ఓ పక్కన అది వేసుకుంటాను ఇది వేసుకుంటే సస్తాడు ఆడు. ఒక భర్తకి సవాయి రోగం ఉందట. సవాయి చెప్పంటే తెలుస్తుంది, మగవాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదండి. ఆ సవాయి రోగం ఉంది. ఇంట్లో నాటుకోడి కోసుకున్నారు. అలా ఆవిడంటే 2 ముక్కలు తినండి, తినొద్దన్నాడు. డాక్టర్ తింటే చచ్చిపోతానంటే, ఎవరో లేదు, నువ్వు తినకపోతే నా మనసు ఒప్పుకో, తినమన్నది. తింటే చస్తాడు. తింటే చేస్తాడు. ఆడు వెయ్యి వాడిది. ఎలాగోలా తినేయమంటే దేవుడా, నా కోసం నువ్వు తినంటుంది. ఆడి కోసం వాడు బ్రతకాలి కదా. అందుకని వాడు పథ్యం తప్పితే చస్తాడు. నిజముగా భక్తి చేసిన వాళ్ళు కొన్ని విషయాల్లో ఎవరో అంటారు, బ్రదర్ ఈ ఒక్క పూటకి ఏటైపోయింది తాగి తినే అంటారు. వీడు కూడా భక్తిలో సత్యం తప్పితే చస్తాడు. ఎవరు చూడలేదు కదా అనుకుంటే చూసినోడు ఒకడు ఉంటాడు పైన. అర్థమైంది కదా. ఎవరో పాస్టర్ గారి కోసమో లేకపోతే ఎవరి కోసమో, ఒకరి కోసం ఒకరి తలనొప్పి, ఒకరి మెప్పు తలనొప్పి అవుతుంది. మనుషులను మెప్పించడానికి మనం ఎప్పుడు కూడా పూనుకోకూడదు. పౌలు భక్తుడు అన్నాడు, నేను మనుషులకు ఒకవేళ మెప్పించిన వాడిని అయితే క్రీస్తుకి ఎప్పటికీ నేను దాసుడను. గలతీ 1:10 ఉంటుంది. కాబట్టి ఇలా మనం చూస్తే చాలా విషయాలు బైబిల్ నుండి మనకి కొన్ని సూక్తులు మనకు కనబడతాయి. కాబట్టి కొన్ని మాటలు దేవుని వాక్యంలోంచి విందాము. ఈరోజు మనకిచ్చిన ఈ స్వాతంత్ర్యమును మనం కాపాడుకోవాలి ప్రభు కొరకు. పేతురు రాసిన 2వ పత్రికలో కొన్ని మాటలు చూద్దాం. 2 పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ఆగండి, అమ్మాయిని చదవనివ్వండి. ఎవరు చదివారు? చదువమ్మా, చదువు. గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన పడిపోకుండునట్లు తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండునట్లు జాగ్రత్తగా కాచుకోండి. ఈ స్వాతంత్ర్యాన్ని మీరు కాపాడుకోండి అన్నాడు. ప్రభువు వలన పొందిన ఈ స్వాతంత్ర్యాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి, పడిపోకుండా. అందుకే కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో 1 కొరింథీ 10:12 అంటాడు, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు. కొందరు నిలబడిన తర్వాత గర్వం వస్తుంది, అది బాధ. గర్వం వస్తుంది నిలబడిన తర్వాత. ఇప్పుడు మా అబ్బాయి చెప్పాడు, నేను కూర్చొని దగ్గరేని అన్నాడు. 3 సంవత్సరాలు 10 నెలలప్పుడు తనకు పోలియో వచ్చింది. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. అప్పుడు కూడా అలాగ రావడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి, తన లోపాలు కొన్ని ఉన్నాయి. వేస్ట్ బురద నీళ్ళు అవి తాగేయడం, చిన్నపిల్లలు కదా, ఆడుకొని పురుగులు పెట్టిన నీళ్ళు. మేము మందిరం కడుతున్నప్పుడు, చిన్న మందిరం అప్పుడు, ఆ చిన్న మందిరం కడుతున్నప్పుడు ఆ నీళ్ళు తాగేయడం, ఏవో తినడం, తనకు తెలిసినవేమో తెలియకుండా చేసేయడం కొన్ని. అయితే ఒకటి నేను చేశాను, ఒక సేవకుడిని కాలుని కుడతాను బెదిరించాను నేను 1975లో. అప్పటికి 18వ సంవత్సరం, 17 పూర్తయి 18 వచ్చింది. అప్పటికి నేను నాస్తికుడిని. నాస్తికుడు అంటే తెలుసు కదా. నాస్తికుడు అంటే దేవుడు లేడను, ఆస్తికులంటే దేవుడు ఉన్నాడని వారు, హేతువాదులంటే ఉంటే చూపించమన్నవాడు, మానవతావాదులంటే ఉన్నాడో లేడో మనకెందుకు, సాటి మనిషిని చూడడమే మంచిది అంటాడు. ఈ 4 రకాల తెగలు ఉన్నాయి లోకంలో. అందులో ఒక తెగ నాది. నేనెవరిని? రెండు కూడా నాస్తికుడిని, హేతువాదిని. ఒకవేళ ఎవరైనా దేవుడు ఉన్నాడని చెబితే వాళ్ళతో వాదించేవాడు, నాకుంటే చూపించండి వాడిని, ఏ రూపంలో ఉన్నాడు, ఎలాగున్నాడు చూపించని అడిగితే ఎవరు చూపిస్తారు? మా నాన్నగారే మహాపండితుడు. ఆయన మాకు టీచర్గా వచ్చిన పండిట్ ఫ్రాన్సిస్ గారు సిహెచ్ పండిట్, ఆయన పేరు సిహెచ్ఏ. పండిట్ ఫ్రాన్సిస్ గారు మాకు టీచర్గా వచ్చారు. ఆయన ఒక మాట అన్నాడు, పండిత పుత్ర పరమసుంట అన్నాడు.
పండిత పుత్రుడట పరమసొంట అవుతాడని. తండ్రి ఎంత మంచివాడైతే బిడ్డ అంతా చెడ్డవాడు అయిపోతాడట కొన్నిసార్లు. అదెందుకో మరి తెలియదు. కాబట్టి నేను అంత దీనిగా దేవుడు, మా నాన్నగారు దేవుడు ఉన్నాడని ఎంత నమ్మితే నేను లేడనంత వాదించే పరిస్థితి. ఆయనకి నాకు వాదోపవాదాలు. ఇందుగలడు అందు లేడని ఆయన ఏదో పద్యం పాడేవాడు. మా ఇంట్లో పెద్ద నందు ఉండేది, నందులు చూపించమనేవాడు దేవుడిని. నాకెక్కడ చూపిస్తాడు ఆయన, ఆయనకే కనబడకపోతే. అందుకని ఇలాగ వాదోపవాదాలు, ఏది పడితే అదే దేవుడు అంటే ఎలాగ ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే ఇదంతా నాకు జరగడానికి కారణం మా తల్లిగారికి ఒక పుండువాత ఉంది. పుండువాతం అంట 66 రకాల వాతవులు ఉంటాయట అందులో. కేళ్ళ వాతవా, ధనుర్వాతవా, పక్షవాతవా, ఇలాంటి వాతవుల పేర్లు ఉంటాయి. మా నాన్నగారు వైద్యం చేసేవారు కాబట్టి అవన్నీ చెప్పేవారు. అందులో పుండువాతం అంటే ఏగ వాళ్తే బాధ, అంత భయంకరమైన బాధ. అలాంటి పరిస్థితిలో అంత భక్తిగా నిష్టగా వెళ్ళినటువంటి మా కుటుంబంలో ఒక దశ ఎదురైంది. ఆ దశను తీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బయటికి పోలేదు. మా నాన్నగారు చేసిన భక్తి వల్ల కాలేదు, పూజా పురస్కార ధూపదీప నైవేద్యాల వల్ల కాలేదు. ఆయనకు గురువు గారు ఉండేవారు, ఆయన కాపుల ఇజ్జాడ లక్ష్మి గారని, ఆయన చెయ్యులు జాతకాలు చూసేవాడు. మా నాన్నగారికి జాతకాలు నేర్పించాడు. ఆడదానికి కడపికలు లావుగా ఉంటే ఏ కష్టం వస్తుందో చెప్పేవారు. ఈ కనుబొమ్మలు ఎగువగా ఉంటే ఇలాగా, ఈ రోమాలు ఎగువగా ఉంటే ఏమవుతుందో తెలిసేవారు. 2-3 పిల్లల తల్లి అయితే భర్త చనిపోతాడని. అందరి జాతకాలు మా నాన్నగారు తెలిసి, కానీ మా జాతకమే మా నాన్నకి తెలియలేదు. అది మా అర్థమైంది కదండి. అందరి జాతకాలు మా నాన్నగారు తెలిసి చెప్పేవారు. ఆ ఇంటిలో గంటల పంచాంగం ఉండేది. నేను చదువుకున్నాడు, మా నాన్నగారు ఎవరికైనా వచ్చి సంతకెళ్తున్నప్పుడు దూడల బేరం కాట్లకి వెళ్ళేవారు. వ్యాపారం బాగా జరగాలంటే జాతకం చూడాలి ముందు. దానికి మా నాన్నగారు అనేవారే, పంచాంగం చూడరు ఒకసారి, ఎన్ని గంటలకు వర్జ్యం ఉందని. 7 గంటల 20 నిమిషాలకు వర్జ్యం ఉంది, 11:20కి పోతుందంటే ఆ 11:20 దాటిన తర్వాత వాళ్ళు వెళ్ళేవారు. వాళ్ళకి ఏం జరిగిందో నాకు తెలిసింది కాదు, కానీ మా నాన్నగారు వెళ్ళిన పని ఏది అవ్వలేదు. నేను అడిగేవాడిని అప్పుడప్పుడు, ఏంటి నాన్న ఇన్ని కష్టాలు, మా అమ్మకి ఇంత బాధలు వస్తున్నాయంటే మా నాన్నగారు అనేవారు, అసలైన భక్తులకు అడుగడుగున సంకటాలు రానివాడు. ఎవరికి సంకటాలు? మరి అంటే భక్తి ఎందుకు చెయ్యాలా? ఇది నా వాదన, వితండ వాదన నాది, వితండ వాదన. ఆయన ఇంకా చెప్పేవాడు, నిష్ట కోసం మనం వెళ్తే దష్ట ఎదురవుతుంది అనేవాడు. మరి అంత నిష్ట మనకెందుకైతే దష్ట ఎదురైనప్పుడు దాన్ని వదిలేయాలి కదా అనేవాడు నేను. ఇలాగే మేమిద్దరం వాదోపవాదాలు చేసుకునేవాళ్ళం. మరి ఇంత మంచిగా ముహూర్తం చూసి బయలుదేరుతున్నాయి కదా, ఎందుకు ఇలాగవుతుంది అని అడిగితే మా నాన్నగారు, ముహూర్తం చూసి ఒకటి తీర్థం బయలుదేరితే మొక్కుడు పొలం ఎదురైందంట ఆ రోజు. అటు వెళ్ళలేడు ఇటు వెళ్ళలేడు అంట. అలాంటి బాధ. అంత మంచి ముహూర్తం మరి దొరకదు. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ కూడా మన లోకంలో ఉన్నవే. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. శాదస్తం ఒకడు చెబితే వెండు పెట్టినట్టు తిండి అంటారు. అలా శాదస్తాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ శాదస్తాలు ఉంటాయి. ఇన్ని శాదస్తాల వల్ల నాకు ఏ శాదస్తము పనికి రాలేదు. నా శాదస్తం వేరు, నా శాదస్తం వేరు, నా వితండ వాదన వేరు. అర్థమైంది కదా? ఏమైంది అక్కడ? ఏం లేదు కదా. అప్పుడప్పుడు అల్లరి చేస్తుంటా సైతాను, మీ మనసులో అటు మైండ్ డైవర్ట్ చేయడానికి. అర్థమైంది కదా? రైట్. అందుకనే సాతానికి ఎక్కడ పని ఉంటుందని అడిగారట ఒక ఆయన. ఎక్కడ పని ఉంటుందని, ఎక్కడ ఉంటుంది? పడమటి సైడ్ మా పాస్టర్ గారు అనేవారు. నేను కాలేజీ కొడుతున్న పాస్టర్ గారు విశ్వాసులు ఇంట్లో విందు భోజనం చేసి పాస్టర్ గారి ఇంటికి పడుకోవడానికి వెళ్ళిపోతుంది అండి. అది విశ్వాసులు ఇంట్లో విందు భోజనం చేసి పాస్టర్ గారి ఇంటికి, వీళ్ళతో పెద్ద తలనొప్పి కాదు అసలు. ఆయన అక్కడ పడుకుంటే ఆయన లేకుండా తలవాదో జ్వరం పెట్టేస్తే ఆయన లేకుండా చేసేది ఏ కూడా ఉండదు, ఎటు తిరగడు ఆయన. అని ఇలా చేస్తుంది. కాబట్టి సాతానికి కొన్ని చిన్నులు ఉంటాయి, కొన్ని చిన్నులు ఉంటాయి, అవి చేస్తుంటుంది. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. మీరు గాబరవ్వకండి. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను అలాంటి నాస్తిక తత్వంలో ఉన్నప్పుడు, దేవునితో వాదిస్తున్నప్పుడు, ఇక్కడ 5 సంవత్సరాలు మా అమ్మగారిని మంచం మీద మోసుకెళ్ళి మంచం మీద పడేసేవాళ్ళం. ఇక్కడి నుంచి పడమటి వెళ్ళిపోతే, గాలి మారితే, జిల్లా మారితే, దేశం మారితే ఎక్కడో బాగుంటుంది అంటారు కదా. అలాగే మా నాన్నగారు అర్ధరాత్రి గంటలు తీసుకెళ్ళిపోయారు. అప్పటికి నేను 5వ తరగతి వరకే చదువుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా హై స్కూల్లో జాయిన్ చేస్తామన్నప్పుడు మా నాన్నగారు, ఇక చదువు వద్దు ఏమొద్దు వెళ్ళిపోతారా అన్నాడు. మీకు అంతే మరి. వెళ్ళిపోయాం. అక్కడ 5 సంవత్సరాలు కూడా బాధపడ్డాం. ఏ మందు వాడలేదు అక్కడ. మా నాన్నగారు భక్తి ఆయన చేసుకునేవాడు, నేను మాత్రం ఏ భక్తి లేదు. ఇంచుమించు 16-17 సంవత్సరాల వయసు వరకు అలాగే ఉన్నాను. 18వ సంవత్సరం వచ్చినప్పుడు, అప్పటికి ఇందాక పాస్టర్గా చెప్పినట్టుగా నాకు దేవుడు ఎవరంటే సినిమా దేవుడు అంతే. ఒక సినిమా 4-5 సార్లు చూడడం, పాటలు నేర్చుకోవడం. నేను ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని, సగ్గుబియ్యం ఫ్యాక్టరీ, సాగో ఫ్యాక్టరీ అంటారు దాన్ని. ఆ ఫ్యాక్టరీలో 1000 మంది పనిచేసేవారు. ఖాళీగా ఉన్నప్పుడు, నా పాత పేరు రాము, ఇప్పుడు ప్రభుదాసు.
రామ్ అన్న వాళ్ళందరూ కాముగా ఉంటారు, బయటికి కనపడరు, కానీ లోపల చాలా ఉంటుంది. అది కాబట్టి అందుచేత ఇక్కడ ఎవరు ఉన్నారండి? ఎవరు లేరా? కాదు. కాబట్టి నేను అలా చేసి నా పాటలన్నీ పాడుకుంటూ అందరినీ మిమిక్రీకి చేసేవాడు. నేను మిమిక్రీ చేయడం, ఆడ మగ గొంతు పెట్టి పాటలు పాడడం, అందరినీ నవ్వించడం, కవ్వించడం, సంతోషంగా వాళ్ళందరినీ ఆనందింపజేసేవాడు. కానీ నేను ఇంటికి వెళ్ళేసరికి నాకు ఆనందం లేదు. ఎందుకంటే మా అమ్మ మంచం మీద అలా పడి ఉంటే 10 సంవత్సరాల మంచం మీద పడుకున్న ఆమెను చూస్తే నాకు బాధ కలిగేది. అలాంటప్పుడు ఒక చాకుల మా ఇంటి ప్రక్కన ఉండేది. వాళ్ళ ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చేవారు. ఆయనకి పోలియో వల్ల కాలు ఇలాగ ఎండిపోయి ఉండేది. ఇలాగా ఇందులో కర్ర పెట్టుకుని వచ్చేవాడు మా ఫ్యాక్టరీ దగ్గరికి. ఆయనకి కాళ్ళిరి కొడతానన్నాను నేను. నా పర్మిషన్ లేకుండా మా గుమ్మం ఎక్కితే ఉన్న కాళ్ళు ఎరగొట్టేస్తాను బెదిరించాను. క్యాస్ట్ పేరు పెట్టి తిట్టాను నేను. తక్కువ క్యాస్ట్ అది, మేము కాపోవడం అని పెద్ద గర్వంగా చెప్పాను. మా నాన్నగారు చెప్పేవారు ఒక మాట, మింగడానికి మెతికలేదు మేసాలకు సంపెంగను ఉన్నది, పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు కదా, అలాగా పెద్ద పేరు మాది, పెద్ద ఇది అని చెప్పుకున్నారు. కానీ ఆ పాస్టర్ గారు బాధపడుతూ ఏదో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన వారం దినాలు ప్రభువు నాకు దర్శనంలో కనబడి నీకు తల్లిని నేను బాగు చేస్తానన్నారు. నేను నీ కొరకు వచ్చానని చెప్పాడు. అది అయిపోయింది. 2 నెలల తర్వాత మా అమ్మగారు లేచి నడిచింది. అది పెద్ద స్టోరీ అనుకోండి. అయితే తర్వాత నేను రెండోసారి పాస్టర్ గారు వచ్చారు, నాకు దర్శనం వచ్చిందని చెప్పినప్పుడు ఆవిడ వెళ్ళి చెప్పింది, నాయుడు గారు అబ్బాయికి దేవుడు కనిపించాడు అంటే సిలువలో నాకు తెలియదు, యేసుప్రభు అంటే తెలియదు, ఎలాగుంటారో తెలియదు, అసలు దేవుడే తెలియదు నాకు. అలాంటి ఒక మూర్ఖమైన ప్రవర్తన కలిగినటువంటి నాకు దేవుడు కల్లో కనిపించి బాబు అని పిలిచి ఒక దుడ్డుకర్ర ఇచ్చి కాళ్ళని కొడుతున్నాడు కదా కొట్టు అన్నాడు. నేను ఆయన ఏదో మా నాన్నగారు పెనుగులాడు పట్లు పడుతుంటే ఆయన ఒక రాయితో చంపేద్దాం అనుకున్నాను, పెద్ద రాయి ఎత్తేద్దాం అనుకున్నాను. రాయి దొరకలే, ఆ కర్ర ఇచ్చాడు కొట్టడానికి. ఆయన కొట్టమంటున్నాడు, నేనేమో కర్ర తీసుకొని కొట్టడం లేదు. కొడతానన్నావు కదా నువ్వు, కాళ్ళని కొడుతున్నావు కదా అంటాడు. 3 సార్లు కంగించాడు. 3 సార్లు కంగిస్తే నాకు కోపం వచ్చి, నేను మనిషినే కదా, కొట్టడం కొంత ఇవ్వలేటన్నారు అని చెయ్యి దాని మీద పెడితే అరగంట సేపు చేతులు వెళ్ళే. తీ అన్నాడు. తీ అంటే మన బ్రతుకు ఎంత ఉందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆయన చెప్పితే కానీ చెయ్యాలి లేదు మనకి, ఆయన లేపితే కానీ లేగలేము, ఆయన పెడితే కానీ తినలేము. కానీ మన పౌరుషమా, ఎంత పౌరుషం ఉంటుందో, మన పౌరుషం ఉంటుంది వాళ్ళకాడికి వెళ్ళిపోవడానికి. అర్థమైందా? అలాంటి పౌరుషం ఆ చెయ్యి వెళ్ళలేదు నాకు. ఆయన చెప్పిన వరకు చెయ్యలేదు. చెయ్యిలకు వెళ్ళింది, కర్ర మీద పట్టుకున్నాను. ఆయన లేచిపోయి ఇంచుమించుగా ఒక 100 అడుగుల ఎత్తులో ఆయన కనిపించి ఇక్కడ వరకు గిరిజాలతల చిన్న లంగోటతో కనపడి బాబు అని పిలిచాడు. నన్ను పిలిచి నేను నీకోసం వచ్చాను ఈ లోకానికి అన్నాడు. ఈ కుడి చెయ్యి ఇలా పెట్టాడు, ఎడం చెయ్యి ఇలా పెట్టాడు. సిలువేమి లేదు, ఈ 2 చేతులు పెట్టిన కిందన ఎక్కడో పాతాళంలో ఉన్నట్టున్నా నేను అక్కడ ఆయన పాదాల దగ్గర. అక్కడి నుంచి నేను పైకి చూస్తున్నాడు, ఆయన కిందకి చూస్తున్నాడు. అక్కడ చెప్పి అన్నాడు, 2వ మాట నీ తల్లి కూడా బాగవుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ 2 మాటలు చెప్పిన తర్వాత నేను అసలే వెటకార మనిషిని కదా, ఇంతమంది డాక్టర్లు బాగు చేయలేపారు, దేవుళ్ళు బాగు చేయలేపారు, మా నాన్నగారు వైద్యం పనికి రాలేదు, వాళ్ళ గురువు గారు వైద్యం పనికి రాలేదు, ఈయనేంటి బాగు చేస్తున్నాడు, ఈయన కూడా నేటి వైద్యుడేమో ఒకవేళ ఏమైనా ప్రయత్నం చేస్తున్నా, అయినా ఈయన వల్ల ఏమవుతుందిలే అని నవ్వుతున్నాను నేను. నవ్వుతున్నప్పుడు ఆయన 2 చేతులు 2 గాయాల్లోంచి రక్తం నా మీద ధారలుగా కురిసింది. ఆ రక్తం చూసి కళ్ళు గట్టిగా మూసుకొని నిద్దట్లో కేకలు పెడితే మా నాన్నగారు వచ్చి మంత్రించి ఈబూదు మంత్రించి బొట్టు పెట్టాడు. మా ఇంట్లో దండకు రత్నాలు ఉండే 21 దండ కూడా అందులో హనుమంతు దండకు చదువుకోమని చెప్పాడు. ఏదో చదువుకున్నాం, ఆయన నాకు తృప్తి కాదు, ఆయన తృప్తి కొరకు నేను చదువుకున్నాను. ఏదో ఇష్టం లేని పుస్తకం తినడానికి వెళ్ళి తెప్పిస్తుంటారు కదా, నాకు ఇష్టం లేకుండానే చదవమంటే చదివివ్వండి. మా నాన్నగారు చెప్తే చెయ్యాలి అంతే. ఆయన మాటే వేదవాక్కు, తిరిగి మాట్లాడడానికి అధికారం లేదు. అందుకని మా నాన్నగారు పద్ధతి అలాగ ఉంటుంది కాబట్టి చదివిశాను. ఆయన ఏదో బొట్టు పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏదో పీడకల్లారనేసాడు. ఆ చాకలా మళ్ళీ వెళ్ళి ప్రభు గురించి చెప్పి ఆ పాస్టర్ గారు చెప్తే మళ్ళీ వచ్చినప్పుడు ఆయన మళ్ళీ మాట్లాడితే 2వసారి సంచి ఇసిరేశాను, బైబిల్ సంచి ఇసిరేశాను. నీ దేవుడు కానీ గొప్పోడైతే మా అమ్మ కానీ లేచి నడుస్తుంది అంటున్నావు కదా, నేను మా అమ్మ కోసమే దేవుడు లేడంటున్నాను. నిజంగా మీ దేవుడు గొప్పోడైతే మా అమ్మగారు లేచి నడిస్తే నేను కూడా నీలాగే ఊరూరికి వెళ్ళి దేవుడు గొప్పోడండో హో అని చెప్తానని గిరగిర తిప్పి సంచి ఇసిరేశాను, ఆ బైబిల్ ఇసిరేశాను. ఎండతో వచ్చాడు, మిట్ట మధ్యాహ్నం. ఆ ఎండలో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు.
కనికరం లేకుండా నేను ఆ రోజు ఆయన బాధ పెట్టాను. ఆ బాధ నాకు జీవితాంతం ఉండేలా చేశాడు దేవుడు. నా కొడుకు కూడా అదే కాలు. నేను 7 సంవత్సరాలు నమ్ముకున్నాను, సేవలోకి వచ్చి 8 సంవత్సరాలైంది. 15 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు మళ్ళీ కల్లో చూపించి అదే కర్రిచ్చి మా తమ్ముడికి కుడికాళ్ళ మీద కొట్టినట్టుగా చూపించాడు. మా ఆవిడతో నేను అన్నాను, ఏంటో కుడికాల మీద కొట్టినట్టుగా వచ్చింది. మా తమ్ముడు మీ తమ్ముడు అంటే మీకు ప్రేమ ఎక్కువ కదా, ఎందుకు కొడతారు మీరు? కొట్టడం లేదు, ఏదో పెద్ద శోధన ఉంది మనకన్నా. ఆ రాత్రి ఎలా వచ్చింది, తెల్లవారి కాలు పడిపోయింది. రెండో రోజు రెండో కాలు పడిపోయింది హాస్పిటల్లో. ఆ తర్వాత చేతులు కూడా పడిపోయింది, 2 చేతులకు అంటుకుపోయినాయి. ఈ బోర మీదకి వచ్చింది, తల వెనక్కి వెళ్ళిపోయింది, వికృత రూపం అయిపోయాడు. నేను అప్పుడు నా భార్య నేను ఒకటే ప్రార్థించాను, ప్రభువా నీ కొరకు సావు కొరకు అడిగాను. ఆ తర్వాత బ్రతికి వాడి కాలకృత్యాలు తీర్చుకునేలాగుంటే నీ సేవకి ఉపయోగపడతాడు అనుకుంటే ఉంచుకో, ఇలా తీసుకెళ్ళిపి ఇప్పుడే అని చెప్పి బలగ హాస్పిటల్లో ప్రార్థన చేశాం. అలా ప్రార్థన చేసి మేము దేవుని మీద ఆధారపడ్డాం. దేవుడు అన్నాడు, ఆశ గల ప్రాణాన్ని. మనం కూడా ఒక ఆశ ఉండాలి, ఒక ఆశ కలిగి ఉండాలి. ఏదైనా నా కొడుకుని నేను అనుకున్నాను, ఎలాగంటే నా కొడుకుని అనేక మంది అలాంటి రూపాల్లో ఉన్న వాళ్ళు చూస్తుంటే వాళ్ళు బాధలు పడుతుంటే అలాగ నా కొడుకు ఉండకూడదు అని ప్రార్థన చేశాను. ఇది నా స్వార్థమో లేదా పరమార్థమో తెలియదు, కానీ నేను మాత్రం ఒకటి అన్నా, నా కొడుకు మాత్రం లేచి నడవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, నీ పని బాగా చేయాలి, శభాష్ అనిపించుకోవాలి. వాడు పై ఇచ్చేవాడిగా ఉండాలి, కానీ చేయి చాచేవాడిగా ఉండకూడదు. ఇది నా ప్రార్థన. దేవుని కోరిక కూడా మనం అలాగుండాలనే, దేవుని కోరిక కూడా మనం అలాగుండాలని కోరుకుంటాడు. కానీ మనం ఏంటంటే ఎప్పుడు కూడా చెయ్యి కింద నెడతాం కానీ మీద నెట్టం. మనం అది బాధ, చెయ్యి కింద నెట్టే. మా ఊర్లో ఒకడికి ఎవడో ఒక ఆఫీసర్ వస్తే సిగరెట్ అడిగాడు. మా పెదనాన్నగారు ప్రెసిడెంట్ గారి ఇంటికి వస్తే, అవునరా ఆఫీసర్ మన కొత్తగా ఊరు వస్తే సిగరెట్ అడుగుతుంటారే, నా గురించి చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళి చిట్టా తిరిగాయి. ఆ చిట్టా తిరిగేసిన తర్వాత అందులో నేను ఎవరికైనా ఇచ్చినట్టు కూడా చెప్పు తీసుకొట్టు అన్నాడు. ఇంకా ఆయన ఏమంటాం మనం? అంటాడు బ్రతుకంతా ఏంటట, ఎవరి దగ్గర లాక్కోవడం కానీ ఇవ్వడం. అలా ఈరోజు కూడా చాలామందికి జలకు పిల్లల్లాగా ఉన్నాం మనం. జలకు 2 కూతుళ్ళు ఉన్నారంట కదా బైబిల్లో. 2 పేర్లు ఏంటి? పేరు మార్చిన బాగుండేమో, పేరు మార్చలేదు, అందుకని 2 పేర్లు ఇమ్మే, అందుకని ఇమ్మో ఇమ్మో. కొంతమంది కూతుళ్ళు ఉంటారు, కన్నోరు ఇమ్మో ఇమ్మో అనుకొని పట్టుకెళ్ళిపోతుంటారు, అట్నుంచి ఏం తేకపోయినా. అర్థమైందా? మనం కూడా అలాగే ఉన్నాం. దేవుడు మనల్ని అలా చూడాలనుకోవట్లేదు. నేను ఎలాగైతే నా కుమారుని చూడాలనుకున్నానో మనల్ని కూడా దేవుడు అలాగే చూడాలనుకుంటున్నాడు. కానీ మనం ఎందుకు అలాగ ఉండలేకపోతున్నామంటే కొన్ని బోధలు మనలను ఏం చేస్తున్నాయి? తప్పుదారిని పట్టిస్తున్నాయి. కొన్ని బోధలు, పనికిమాలిన సలహాలు మన స్వాతంత్ర్యాన్ని పడగొట్టుకుంటున్నాం. మనకున్న హక్కుల్ని పోగొట్టుకుంటున్నాం. దేవుడు చెప్పింది చేస్తే అడిగింది ఇస్తాడు. దేవుడు చెప్పింది చెయ్యాలి, మనం దేవుడు చెప్పింది చెయ్యం, మనుషులు చెప్పింది చేస్తాం. స్థానిక పాస్టర్ గారు చెప్పింది చెయ్యం, పక్కనున్న పాస్టర్ గారు ఎవరు చెబితే. ఈ రోజుల్లో పెద్ద ప్యాషన్ అయిపోయింది ఏంటంటే, ఎవరో కష్టపడి పెళ్లి చేసుకుంటే ఇంకొకడు వచ్చి అంటాడు, ఆడికి డాబు డూబే కానీ డొక్కులు ఉప్పు ఉండదు. ఇంటికి వెళ్తే డాబు డూబే కానీ డొక్కులు ఉప్పు ఉండదు. ఆడు మాత్రం అంటాడు పోజు కొట్టి ఎవడ బట్టలు వేసుకొని ఎవడ బండి వేసుకొని, ఏంటి ఎలాగొన్నావు ఇంత ఎలాగొన్నావు, ఎప్పుడో కాలేజీలో క్లాస్మేట్ ఏదో అయి ఉంటుంది. నేనైతే పువ్వులు కందకుండా చూసుకున్నాను, తల మీద పువ్వులు కందకుండా చూసుకున్నాను. ఇలాంటి పాలు పడ్డాబెట్టి ఈడేటి మీ ఆయన ఇలా కొన్నాడు అలా కొన్నాడు. ఈ తప్పుడు సలహాలు ఇస్తే ఈ తప్పుడు మనిషి ఏం చేస్తుంది, ఆ వదిలేసి 2-3 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఈ మధ్యన. అదేం మాయిదారు రోగమో నాకు అర్థం కాదు. ఏం మాయిదారు రోగమో అది. దేవుడు రాసిన రాత అంటది ఒక ఆవిడ. దేవుడు రాసిన రాతట, ఒళ్ళు కొవ్వెక్కిలిపోయిన అనకూడదు, అలాగనరు. దేవుడు రాసిన రాత మరి ఏం చేస్తామండి అంటారు. దేవుడు రాత మనకి బాగానే రాశాడు. మన రాతను మనమే, తల్లిదండ్రులు మన కోసం మంచిగానే పెంచారు, మన జీవితాలు మనమే పాడు చేసుకుంటున్నాం. ఒక ఆత్మీయ సేవకుడు మంచిగానే బిడ్డలను చూస్తాడు, సంఘాన్ని. తన సంఘం ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాడు. తన పిల్లలు బాగుంటే, మీరు ఎంత బాగుంటే మీ పాస్టర్ గారు అంత అభివృద్ధిలోకి ఆయన రాడు, అంత ఆనందిస్తాడు. నా పిల్లలు సత్యమును కూర్చి అనుసరించుచున్నానని తెలిసి నేను సంతోషిస్తాను అంటాడు. యోహాను 3వ పత్రికలు అనుకుంటాను. సత్యమును అనుసరించుతున్నారంటేనే అంత ఆనందం అట. మరి మీరు ఉన్నతమైన స్థితికి వెళ్తే, చాలా సంఘాల్లో వచ్చిన రోగాలు ఏంటంటే, పాస్టర్ గారు ఎప్పుడు సంఘం బాగుపడాలని ప్రార్థన చేస్తారు, మీ సంఘం కాదులేండి.
కొన్ని సంఘాలు చెప్తున్నాను, పాస్టర్ గారు కానీ కారు కొనుక్కున్నా, బండి వేసుకున్నా, మంచి బట్టలు వేసుకున్నా, పాస్టర్ గారికి మనం ఏంటి ఇవ్వక్కర్లేదు, ఆయన అవైలబుల్ ఉన్నాడు. మా సంఘంలో కూడా ఇప్పుడు మా కుర్రాళ్ళు వచ్చారు చెప్తున్నాను, మా సంఘంలో కూడా పెళ్ళి చాలా గ్రాండ్గా చేశారు పాస్టర్ గారు. మన పాస్టర్ గారు చాలా హైలైట్గా చేశారు. అబ్బో, ఇన్ని వేల మందికి భోజనాలు పెట్టారు, ఇంతమంది సేవకులకి మళ్ళీ మీటింగ్ పెట్టి కానుకలు ఇచ్చారు, ఎన్ని చేశారండి. నేనంటాను, దేవుని దగ్గర నుండి రాబట్టుకోవడానికి నేను నేర్చుకున్నాను కాబట్టి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? నేను ఇతరులకు ఇవ్వడం వల్ల దేవుడు నాకు ఇస్తాడు, దేవునికి ఇవ్వడం వల్ల దేవుడు ఇస్తాడు. మీకు ఒక విషయం చెప్తాను. ట్యాంక్ నిండా నీళ్ళు ఉంటాయి, కిందన కుళాయి ఉంటుంది. కుళాయి దగ్గర ట్యాప్ ఇప్పితేనే నీళ్ళు వస్తాయి పైకి. ఎన్నాళ్ళు కుళాయి ఇప్పకుండా ఉంటే చెప్పండి, ఆడవాళ్ళకి తెలుస్తుంది. అమ్మ కుళాయి ఇప్పుతారా? కుళాయి ఇప్పితేనే ట్యాంక్లో నీళ్ళు. ఇది ఇక్కడ ఇప్పకపోతే నీ గైనా డబ్బులు గైనానే ఉంచుకుంటే దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు దేవుని దగ్గరే ఉంటాయి, అవి ఎప్పుడూ రావు. ఈ సంగతి తెలియదు చిన్నపిల్లలు చాలామందికి. వాళ్ళకి తెలిసినంత సులువు మనకు తెలియదు. వాళ్ళ దగ్గర ఏదైనా చేతిలో ఉందంటే మనం అడిగితే ఎవరాలు. కానీ మనం ఒకవేళ అడిగితే గోరంతా చిన్న గోరుతో గిల్లి ఇదా తిను అంటారు, ఏదో పెద్ద ఉత్తుపుందాన్ని ఇచ్చినట్టు. మనం తెచ్చి ఇచ్చిందే. అంత పిసనారి బుద్ధి అనమాట. చిన్నప్పుడే తెలుస్తుంది, మొక్కప్పుడు తెలుస్తుంది. మనం తెచ్చి ఇచ్చిందే మనకి ఇవ్వడానికి ఇంత గోరుతో గిల్లేస్తారు, ఏదో తిను. ఆడు గోరులోంచి మన గోరులోకి వస్తులే కదా, అంటుకోదు అది. అలాగా అదే ఒకవేళ పెద్ద పొట్లం ఏదో తీసి వెనకాల దాచి, ఇదిగో ఈ పొట్లం ఉందంటే అలా ఆడు అంతా ఇదిగో తిను అంటాడు. ఆడు ఎంత తెలివైనడు చూడండి. ఈ పెద్ద పొట్లం తీసుకోవడానికి ఆ చేతిలో ఉన్నదంతా ఇచ్చేయడానికి ఇష్టపడతాడంటే ఆడ మైండ్లో ఏముందంటే, అమ్మా వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి. ఒక పిల్లాడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి, అంకులు చాక్లెట్ ఇవ్వరా నాకు, ఇదంటే ఓ 10 రూపాయలు చాక్లెట్ ఇవ్వండి అంటే, నీ చెయ్యి పెట్టి తీసుకోరా అన్నాడంట. చెయ్యి పెట్టి తీసుకోరా అంటే, అంకులు నా చెయ్యొద్దు మీ చేయితో ఇవ్వండి అన్నాడు. వీడికి తెలివితేటలు ఏంటంటే, వీడి చేయితో తీసుకుంటే 2 3 వస్తాయి, అంకుల్ చేతితో అయితే ఓ 15 వస్తాయి. చిన్నపిల్లలకి ఇలాంటి తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి మనం దేవునికి ఇవ్వడం అనేది అర్థం ఏంటంటే, రైతు విత్తనం వేస్తే ఎలాగుంటుందో పంట ఎలాగొస్తుందో, మనము దేవునికి ఇవ్వడం కూడా మనకి పంట వస్తుంది. కానీ మనం ఆ పంట పండించుకోం, ఆ పంట ఇవ్వడానికి దేవునికి అవకాశము ఇవ్వం. యోబు గ్రంథంలో 41వ అధ్యాయాలు అనుకుంటాను 11వ వచనంలో ఎక్కడ ఉంటుంది. మా సంఘంలో ఒకసారి దశంభాగం గురించి చెప్పాను నేను. దశంభాగం గురించి చెప్తే పాస్టర్ గారు దశంభాగం గురించి చెప్తే చాలామంది బాధపడతారండి. కానీ దశంభాగం చెప్పకపోతే దేవుడు బాధపడతాడు. నా అనుభవం చెప్తున్నాను నేను. దేవుడు బాధపడతాడు. కొన్నిసార్లు సంఘంలో ఎవరో ఒక ఆవిడ దశంభాగం, ఒక ఆవిడకి నేను చెప్పాను దశంభాగం గురించి చెప్తే, 10 బస్తాలు పండితే 1 బస్తా ఇవ్వాలని దేవుడు అన్నాడని చెప్పాను. ఉన్నదని చెప్పాను నేను, అందులో ఉన్నదే. ఈరోజు దశంభాగంలో చెప్తే చాలామంది బయట వాళ్ళు బాధపడిపోతున్నారు, వాళ్ళు పురుటి నొప్పులు వస్తున్నాయి, అది బాధ. కాబట్టి వాళ్ళు తీసుకున్నది ఎంత తీసుకున్నా పర్లేదు, కానీ పాస్టర్లు తీసుకున్న దాని మీద బాధపడి ఏడుస్తున్నారు. కనుక ఇక్కడ ఒక ఆవిడకి చెప్పాను, 10 బస్తాలకు 1 బస్తా ఇవ్వాలి, 10 రూపాయలకు 1 రూపాయి దేవునికి ఇవ్వాలి. గవర్నమెంట్కి పన్ను కట్టాలా వద్దా? ఇంటికి ట్యాక్స్ కట్టాలా వద్దా? మరి కట్టకపోతే పెనాల్టీ వేసినా పర్వాలేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కట్టకపోతే ఇంటికి తాళం వేస్తాడు. ఇల్లు ఆడదామందా? మరి ఆడది కాకుండా వాళ్ళు తాళం వేసుకు వెళ్ళిపోవడం ఏంటి? ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇప్పుడు అసలు వాళ్ళది కాదు, మనం కష్టపడి కట్టుకున్న మన కష్టార్జితం ఇది. కానీ 1 సంవత్సరం కానీ పన్ను కానీ కట్టకపోతే తాళం వేసేస్తానంట, జప్తు చేస్తానంట. బ్యాంకు వాళ్ళు రుణం తీసుకున్నాం, అది కట్టకపోతే, వాయిదా కట్టకపోతే జప్తు చేస్తానంట, ఇంటికి వచ్చి తపాలా గిపాలని ఇసిరేస్తారంటారు. మరి ఇవన్నీ చేస్తారు కదా. మరి దేవుడు ఇల్లు వాకిలి భూమి పొట్ట గాలి నీరు వెలుగు పిల్ల జల్ల అన్నీ ఆయనవైతే నీదేముంది నాదేముంది? ఇందులో అన్నీ ఇచ్చిన ఆయనకి 10 రూపాయలు ఇవ్వడానికి 10 రూపాయలా? చాలామంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా భేదస్థితిలో ఉన్నప్పుడు 10 రూపాయలు కాదు 11 రూపాయలని ఇచ్చేస్తారు. తర్వాత లక్షలు కొంచెం దాచిన కొలది అందులో తీయడానికి భయం వేస్తుంది, అందులో పెద్ద పాము దూరిపోద్ది అప్పుడు. అందుకని వచ్చిందల్లా అక్కడ పెట్టడం తప్ప అందులో తీయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అమ్మో అది ఎక్కడైనా అప్పో తీసుకుంటారు, లేకపోతే కానుక తీసిన డబ్బులైనా వాడుకుంటారు, కానీ అందులో మాత్రం తీయడానికి ఇష్టపడరు. ఇది సాతాను చేస్తున్న బోధ, తప్పుడు బోధలు ఇవి. పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలంటారు. పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలండి?
ఆయన చెప్పాడు, మీరు 10వ భాగం అంతా తీసుకెళ్ళి లేవీలకి ఇమ్మన్నాడు. సంఖ్యాకాండంలో మీరు ఉంటారు, చదువుకోండి 18 అధ్యాయాలు. నేను 10 సంవత్సరాలు దశంభాగం తీయలేదు, అది కూడా చెప్తా. 10 సంవత్సరాలు తీయలేదు, ఎందుకంటే మనం సేవకులు కదా. మా ఆవిడికి పెద్దగా తెలియదు కానీ, చదవలేదు కానీ, ఆవిడనేది మనం దేవుని సేవకులు కదండి, మనం తీయక్కర్లేదనేది. నేను కూడా మరి పెద్దగా అప్పుడు పెద్ద బైబిల్ అనుభవం ఉండదు కదండి, అదంతా చదవం కదా, ఏదో మనకు అవసరమైన మాటలే తీసుకుంటాం. మొత్తం అంతా బైబిల్ చదవరు చాలామంది సేవకులు. ఆ పూటకి ఏది కావాలో 2 మాటలు ఎక్కడో తీసుకొని వెళ్ళిపోతారు. మొత్తం అంతా చదివితే మనల్నే ముందు చదువుతుంది బైబిల్, ముందు మనల్నే చదువుతుంది. అర్థమైంది కదా, మన బ్రతుకులే సరి చేస్తుంది. ఆ తర్వాత చీరాలంలో పాస్టర్ గారు వచ్చారు. ఆ రోజు చదివినప్పుడు, అధ్యాయం చదివినప్పుడు, మామయ్య ఇది ఆయన పాస్టర్ గారే, మామయ్య ఇలాగ దశంభాగం తీయాలనుంది కదా, ఇందులో మనం తీయాలంటే మనం తీయబెట్టి నేను కూడా తీస్తున్నాను అన్నాడు. నేను కూడా తీస్తున్నాను, అలా తీయకపోతే ఎలాగవుతుంది అన్నాడు. అప్పుడు తీయడం ప్రారంభించాం, దశంభాగం తీయడం ప్రారంభించాం. అప్పుడు వరకు బీరువా లేదు మాకు, ఒక టంకు పెట్టి పెట్టుకుని వెళ్ళాం. టంకు పెట్టి చూసారు కదా, మన పాస్టర్ గారు వచ్చారు, చూశారు కదా ఆ ఇల్లు, ఆ చర్చి. ఇప్పుడు అలా లేవు, అది ఒక చిన్న పాకుండి, పూరిపాక, చిన్న టంకు పెట్టి. ఇప్పటికి ఆ పెట్టి ఉంచాను నేను. ఆ పెట్టిలోనే మా బట్టలు, మా తపాడాలు, సామాన్లు అన్నీ అందులోనే పెట్టుకుని వచ్చాం. ఆ పెట్టాలి ఉంచాను నేను. అదే మా పిల్లలు ఇక్కడ ఉన్నాడు కురాడు, అలా రూమ్లో పెట్టాలి ఉంచారు దాన్ని. అప్పుడప్పుడు దాన్ని ఎండలో పెడతారు. అప్పుడు అర్థమైందా, ఎండలో పెడుతుంటారు, దాని రంగు పోతే రంగు వేస్తుంటారు. పెట్టి మాత్రం వాళ్ళకి ఉంచాను. 42 సంవత్సరాలు, 43వ సంవత్సరం ఇది, అలా పెట్టాలి ఉంచాం. కానీ ఏంటంటే నేనేం తేలేదు, ఒక బైబిల్ మాత్రం తీసుకొచ్చాను. దీనిలోనే ఉంది సర్వం కూడా, దీనిలోనే ఉంది. గోడి గారు ఒక మాట అన్నారు, బైబిల్ ప్రతి వాక్యం ఒక చెక్కు, దాన్ని స్వతంత్రించుకోవడం మన హక్కు అన్నాడు. ప్రతి వాక్యము ఒక చెక్కే, దాన్ని స్వతంత్రించుకోవడం, అది ఎలాగా దాన్ని బ్యాంకులో ఎలా చేసుకోవాలో, దాన్ని మార్చుకోవాలో అది తెలుసుకోవాలి. మనం ఎలా తీసుకోవాలో దేవుని దగ్గర నుండి ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి. నేను దశంభాగం కూడా చెప్పడం మానేస్తే ఎవరి మీద కోపం వచ్చింది. ఇంకొక ఆవిడ మాకు చర్చ దుడుస్తుంది, ఆవిడ ముచ్చలమ్మని. ఆవిడేమో చీపులకి ఎవరిని డబ్బులు, ఏం చీపులు అన్నడితే ఏంటి అన్నదట ఒక ఆవిడ. ఒక ఆవిడేమో దశంభాగం కూడా చెప్తే నా మీద కలబడిపోయింది కదా. అప్పుడు ఆవిడ అన్నాను శనివారం సాయంత్రం, ముచ్చలమ్మ కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు రేపటి నుండి ఎవరిని చీపురు కట్టకి డబ్బులు అడకు, అమ్మగారిని అడుగు, లేకపోతే నన్ను అడుగు. అర్థమైందా? లేకపోతే నేను చీపుర్లు కోసుకొస్తాను, అక్కడికి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి బీట్లోకి వెళ్ళి కోసుకొస్తాను. అప్పుడు నేను అలాగే తెచ్చేవాడిని. మొట్టమొదటి వచ్చినప్పుడు చీపురు కట్టలు కొనడానికి కూడా డబ్బులు లేవు. నేను సైకిల్ వేసుకొని వెళ్ళిపోయి ఎక్కడో బీట్లో చీపుర్లు ఉంటే ఆ చీపుర్లకి ఒక తాటికమ్మ, గరిగమ్మ ఉంటుంది కదా, ఆ గరిగమ్మతో కోసుకొని వచ్చేవాడిని. అర్థమైందా? నడుచుకునే సేవ చేశాను కొన్నాళ్ళు, సైకిల్ కూడా లేకపోతే. కాబట్టి నువ్వు ఎవరికి అడక్కు, నేను కూడా దశంభాగం గురించి రేపటి నుంచి చెప్పను అని ఇద్దరము తీర్మానం చేసుకున్నాం. ఆ రాత్రి శనివారం తెల్లవారుజామున 3 గంటలకి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మీరు యోబు గ్రంథం తీయమననే ఆ మాట బైబిల్ చదువుతున్నాడు కానీ నాకు అర్థం కాలేదు, చూడలేదు ఎప్పుడు కూడా ఆ మాట. యెహోవా యోబును అక్కడ 41:11 ఒక్కరు చదవండి. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లుగా ఏంటది? దేవుడికి ఏమైనా అవసరమా? కొంతమంది దేవుడు తింటాడేటండి, దేవుడు తింటాడేటండి. మరి దేవుడు కొన్ని రకాలైన ఆవులు ఉంటాయి, కొన్ని రకాలైన గొర్రెలు ఉంటాయి, మేత ఎక్కడ తింటాయి, పాలు ఇంకో దగ్గర ఇస్తుంటాయి. అది బాధ. అదేంటో మరి అర్థం కాదు. అలా తయారైంది. కాబట్టి మందకాసిన వాడు పాలు తాగడా అన్నాడు. దేవుడికి ఎందుకు ఇవ్వాలి అన్న ప్రశ్న వేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, నేను నీకెందుకు ఇవ్వాలి అన్న ప్రశ్న అక్కడే ఉంది. అక్కడ నువ్వు అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వాలి, నీ ప్రార్థన దేవుడు ఎందుకు వినాలి? అందుకంటే నాకు ఎవరైనా నేను తిరిగి ఇయ్యగలిగినట్లు దేవుడు నాతో మాట్లాడు. తెల్లవారుజామున 3 గంటలు శనివారం రాత్రి ఈ మాటలు చెప్పననుకున్నాను దశంభాగం గురించి. శనివారం రాత్రే దేవుడు తెల్లవారుజామున మాట్లాడి ఏమన్నాడంటే, నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లుగా నాకెవడైనా ఏమైనా ఇచ్చాడా? ఒకవేళ ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, మీ పక్కింటి వాళ్ళు ఏనాడు కూడా కనీసం వాళ్ళు కోడిని కోసుకున్నా, గురుపతి మొహం తెచ్చుకున్నా అసలు వాసన కూడా మీకు రాకుండా తలుపేసారు అనుకోండి,
మీరు మంచి కూర వండుకున్నప్పుడు ఎవరో పక్కింటి వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం పులుసు వేసేయచ్చు కదే అని అంటారు అనుకోండి, ఏనాడైనా దాని పులుసు ఒక నేను ఎరుగుదనా అనరా? ఏనాడైనా ఎప్పుడైనా మంచి కూర వండున్నాడు వాసన రానిచ్చిందా? అట్లేసినప్పుడు సుయ్యమంట ఆ సుయ్యమన్న సౌండ్ అయిన వాడినిచ్చిందా అని అడగరమ్మా? మీరు అంత మంచోళ్ళ? దేవుడి కంటే మంచోళ్ళ మనం? దేవుడు అంటున్నాడు, మీకు నేనేమని ఇవ్వాలంటే మీరు నాకేమని ఇచ్చారా? నేను మీకు అచ్చున్నానా ఇవ్వడానికి? అంటే ఇచ్చిన వారికి అచ్చి ఉంటారు. ఎవరైనా ఇచ్చిన వారికి మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకోండి, తిరిగి ఎప్పుడైనా వాళ్ళు మనకి ఇవ్వడానికి అచ్చి ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను మీకు అచ్చి ఉండను, మీకు ఇచ్చేస్తాను, కానీ నాకు ఇచ్చి ఉండాలి. మీరు నాకు ఇచ్చుంటేనే అడగడానికి హక్కు ఉంటుంది. ఎవరికైనా మనం ఏదైనా సహాయం చేసి ఉంటేనే తిరిగి వాళ్ళని అడగడానికి హక్కు ఉంటుంది. ఏనాడు వాళ్ళ పంచకెళ్ళవు, వాళ్ళ ఇంటికెళ్ళవు, వాళ్ళ ముఖం చూడు, వాళ్ళ ముఖం అంటే కందిరీగలు పొడిచినట్టుగా అయిపోతుంది నీకు. అలాంటప్పుడు నీకు తిరిగి వాళ్ళు ఏమైనా ఇవ్వాలంటే ఇస్తారా? దేవుడు కూడా ఇదే ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు ఎలాగో ఉండడు, మనలాగే ఆలోచిస్తున్నాడు. ఆయన కూడా ఆయన ఆలోచనలే మనకిచ్చాడు, ఆయన రూపమే మనకిచ్చాడు. ఒక కుటుంబ వ్యవస్థను పెట్టాడు ఈ లోకంలో. కుటుంబం అంటే ఎలాగుంటుందో ఒక కుటుంబాన్ని మనకిచ్చాడు. ఆయన కుటుంబం ఎలాగుండాలో కూడా నేర్పించాడు అందులోనే. అందుకని ఆయనకి మనం ఏదో ఇవ్వాలంటే ఇవ్వకపోతే ఆయనకి ఏమి నష్టమేమి, ఆయన పనులేమి ఆగిపోవు, మన పనులే ఆగిపోతాయి. కానీ నేను ఆ రాత్రి ఎప్పుడైతే దర్శనం వచ్చిందో, మళ్ళీ తెల్లవారు ఆదివారం నేను నిన్న చెప్పనన్నాను, కానీ నేను ఖచ్చితంగా చెప్తాను. ఎవరు ఏమనుకున్నా నేను ఈ మాట చెప్తానన్నాను. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నాకు ఎవరైనా ఏమైనా ఇచ్చారా నేను తిరిగి ఇవ్వడానికి అంటే నీ ఇచ్చిన దానికి ఏం చేస్తాడు? తిరిగిస్తాడు. నువ్వు బ్యాంకులో వేస్తున్నావు, ఏం చేస్తారు? దాన్ని ఏంటంటారు? బ్యాంకులో డిపాజిట్ చేస్తారా? డిపాజిట్ కాదు, ఏదో చేస్తారు కదా, దాన్ని ఏదో చేస్తారు కదా, 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఫిక్స్డ్ డిపాజిట్ అట. డిపాజిట్ చేస్తారు. అంటే నువ్వు ఎందుకు ఇస్తున్నావు అక్కడికి? డబ్బులు ఇవ్వాలని, తిరిగి ఇవ్వాలని. నీకు తిరిగి ఇచ్చేస్తాడే ఇవ్వడా? అంటే వాళ్ళ మీద అంత నమ్మకం ఉంది, దేవుడి మీద లేదు. ఈ మధ్యన చాలామంది బాగా మంచిగా నీతిగా బ్రతికిన వాళ్ళు ఒక 50 రూపాయలు అప్పడితే ఇవ్వరు. కానీ ఎవరైనా అమ్మ 1,00,000 రూపాయలకి 1,00,000 రూపాయలకి నీకు సంవత్సరం తిరక్కముందే 1,00,000 ఇస్తానన్నారంటే 1,00,000 కాదు 5 లక్షలు పట్టుకెళ్ళండి అంటారు. అలా కోట్లు అప్పు చేసి మరి ఇచ్చేస్తారు, కోట్లు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఇచ్చేసాడు బోర్డు తిరగేసిస్తే పోలీసుల మీద పడుతున్నారు. వాళ్ళు అంటున్నారు, మేము ఎంత చెప్పినా మీరు ఎందుకు ఎండడం లేదు, మా మాట ఎండలు చెప్పినప్పుడేమి ఇచ్చినప్పుడేమి వాళ్ళ మాట, పోయిన తర్వాత మా మాట మా దగ్గరికి వస్తారా అని మేము సవక అంటున్నారు వాళ్ళు. నిజమే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒకసారి. పోనీ ఇచ్చినప్పుడు ఏదైనా చేసినప్పుడు పోలీసులు అడగాలి కదా, ప్రభుత్వాన్ని అడగాలి, అధికారులు అడగాలి కదా, తెలిసిన వాళ్ళు అడగాలి కదా. అందుకే కొంతమంది పెద్దోళ్ళు చెప్తారు, లోపల సొమ్ము లోపలే పోయిందట. అత్తకు తెలియకుండా కోడలు అమ్మేసేదాడు, కోడలు తెలియకుండా అత్త అమ్మేసేదాడు ఇంట్లో సరుకులన్నీ. డబ్బులు గట్టిగా అడగడానికి ఇద్దరికీ భయమే. ఎందుకంటే అత్త గట్టిగా అడిగితే మా కోడలు కనబడుతుంది అదేదంట. ఒకవేళ కోడలు కానీ గట్టిగా వచ్చా పక్కింటి అయితే మీ అత్తకు చెప్పమంటావా? వద్దులే నీకు నచ్చినప్పుడు ఇవ్వనేది. వీళ్ళిద్దరు సొమ్ము అలాగే లోపల సొమ్ము లోపలే పోయిందట. ఒకరు తెలియకుండా ఒకరు అప్పులు ఇచ్చేస్తే ఇలాగ అయిపోద్ది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాలి. ఏదైనా చేసినప్పుడు తప్పుడు సలహాలు ఎప్పుడు తీసుకోకూడదు. తప్పుడు సలహాలు మన తప్పులో నడిపిస్తాయి, పడిపోతాం, మన విశ్వాసాన్ని మనం కోల్పోతాం. అందుకని ఇక్కడ ఆ 10వ భాగం గురించి నేను చెప్తానని తీర్మానం చేసుకున్నాను. అప్పుడు మళ్ళా ఇంకొక ఆయన చెప్పారు ఏంటంటే, మా గోడి గారు కూడా ఒక మాట చెప్పారు, మీ సంఘాలు ఎప్పుడు కూడా అప్పుడు మీటింగ్లు అయ్యేవి, ఏమైనా కానుకలు పట్టుకెళ్ళండి, ఏమైనా తీసుకురండి డొనేషన్ అంటే. ఆ రోజుల్లో నా సీనియర్ పాస్టర్లు అందరూ 150, 100, 70 రూపాయలు, 75 రూపాయలు తెస్తే ఆ రోజులు కూడా 500 రూపాయలు డొనేషన్ చేసి పట్టుకెళ్ళండి. మా పెద్దయ్య గారికి నేను ఒక గొరిపోతును పట్టుకెళ్ళాము ఒక సంవత్సరం మీటింగ్కి. ఆ రోజుల్లోనూ ఈ ప్రభుదాస్కి సంఘం బాగా ఇస్తున్నట్టు ఉందని వారు పాస్టర్లే. మీరు వెళ్ళి చెప్పడానికి కొంతమంది పాస్టర్లు చచ్చిపోయారు అని చెప్తున్నాను. కొంతమంది అలాగుంటారు. అంటే ఎవరైనా ఏదైనా ఇచ్చిన వాళ్ళు కూడా తెప్పుతారు, ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది సంఘస్థులు కూడా ఇచ్చారు అనుకోండి. మా సంఘంలో ఒక ఆవిడ ఉండేది, ఒక ఆవిడ 10వ భాగం కరెక్ట్గా ఇస్తే నీకు మెచ్చుకొని మేకతో లేస్తారేంటి పాస్టర్ గారు, ఓరు గొప్ప అయిపోతున్నావు ఎందుకు అలాగా
దశం భాగం కూడా కరెక్ట్గా తీసేస్తే నీకే పెద్ద ఇది చేస్తారా, మెడల్ చేస్తారా అనేది ఒక ఆవిడ. ఇలాంటి వాళ్ళు ఉంటారమ్మా. వాళ్ళు పెట్టనివ్వరు, వాళ్ళు రారు రానివ్వరు, వాళ్ళు ఎవరు ఇవ్వనివ్వరు, వాళ్ళు సవరు పూర్తిగా ఇంక ముందు వాళ్ళు సవనివ్వరు. ఆత్మీయంగా బ్రతుకుదాము, అందుకు శరీరంగా చచ్చిపోదామంటే ఇది తినొచ్చు, పర్లేదు, అది తినొచ్చు, ఇది తినొచ్చు, అది చూడొచ్చు, ఇది చూడొచ్చు అని చెప్పి అన్ని రకాలుగా పాడు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ తప్పుడు బోధలు, తప్పుడు సలహాలు ఉంటాయి. అందుకని ఎవరో చెప్పింది మీరు వినకండి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు చెప్పింది వినండి, అలాగే మీ సేవకులు చెప్పింది వినండి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని తూచా తప్పక పాటించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ ఇంట్లో ఎలా ఉంటుందో మీరు చూడండి. మీరు అనుకున్నవన్నీ ఎలా జరుగుతాయో చూడండి. దాని ప్రకారంగా మనం నడవం సరిగదా. దేవుడి మీద నిందలేస్తాం, నేరం వేస్తాం. పాస్టర్ గారి మీద ఎవరైనా నీ పక్కన ఉన్న వాళ్ళు బాగుపడితే, పాస్టర్ గారు ఏటండి మధ్యన మా ఇంటికి రావడం మానేశారో అని అడుగుతుంది ఒక ఆవిడ. ఏం లేదమ్మా, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు కదా. అందరికి వెళ్ళడానికి బాగుంటుందండి, వాళ్ళందరిని ఒకలా చూస్తారు, నన్ను ఒకలా చూస్తారండి అని అంటుంది ఒక ఆవిడ. మీ సంఘంలో అంటారు అన్న గారు, మా సంఘంలో అనేవారు, అయ్యగారు మా మీద సిరికొన్ను వేసారు ఏంటండి అనేది. నాకు ఉన్నవి 2 కళ్ళే, ఇందులో ఏ కన్ను సిరికొన్ను అనేవాడు నేను. ఏ కన్ను సిరికొన్ను అంటే అది కాదండి, అది ఒకలా చూస్తున్నారండి. అది ఒకలాగంటే చూపు కూడా నాకు రాదు, ఎలా చూస్తున్నారు చెప్పండి అనేవాడు. మనకు తెలియదు కదండి. కొంతమంది అంటారు, ఆ దేవుడికి నా ముఖం అంటే గండమేనండి, మీకు గండమేనండి, అందుకే మీ ఇద్దరికి దండమండి అన్నోళ్ళు ఉన్నారు. అర్థమైందా? దేవుడు గండమండి ఎవరి ముఖమేనా? దేవుడు వీళ్ళు నాకు పడరు, వీళ్ళు మంచివాళ్ళు గారు అంటాడా? మీ బుద్ధి మంచిది కాక మీ ముఖం చాటెత్తుకుంటాడు. మీ ముఖానికి ఆయన ముఖం కనబడినివ్వడని యెషయా 59:1-2 అంటాడు. మీ పాపాలు అడ్డుగా ఉన్నాయి, మీ కుళ్ళు బుద్ధే మిమ్మల్ని అడ్డు పెట్టేస్తుంది, ఆశీర్వాదం రాకుండా అంటాడు తప్ప. అంతేగాని నేను మీ ముఖం చూడను, నీ ముఖం కుంపడదాకలాగా ఉంది, అంబడదాకలాగా ఉంది అండి ఆయన. నువ్వు ఎలాగున్నా ఆయన బిడ్డవే కాబట్టి. అర్థమైందా? కొంతమంది పాస్టర్ గారి మీద ఎలా నిందలేస్తారు. పాస్టర్ గారి మీద నిందలేదు, ఎవరి మీద నిందేయకండి, మీ మీద మీరే నిందేసుకోండి. కొంతమంది ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదో చూస్తారు, ఎవరి ముఖం చూసాను, ఏదో రాయి తనిసి పడిపోయినా, వెళ్ళిన పైన అవ్వపోయినా ఎవరి ముఖం చూశాను, ఏ మొండ ముఖం చూశాను, ఈ మొండ అందరి ముఖం ఎందుకు చూడాలి, దేవుడి ముఖం చూడొచ్చు కదా. ముందే దేవుడితో ప్రార్థన చేసుకొని వెళ్ళొచ్చు కదా. నీ అనుమానమే నీకు పెనుభూతం అయిపోద్ది. ఒక ఆఫీస్కి వెళ్తారు, ఎంఆర్ఓ ఉంటాడంటావా ఉండడంటావా అనుకుని వెళ్తారు, ఆయన ఉండడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ అనుకున్నావు, నువ్వు ఇక్కడ అనుకుని వెళ్ళావు కాబట్టి నువ్వు ఇక్కడ ఎవరి ముఖం చూసి వెళ్ళాలి? తెల్లవారి దేవుని ముఖం చూసి దేవుని దగ్గర ప్రార్థన. దావీదు అంటాడు, ప్రతి దినము నేను ఉదయాన్నే నేను ప్రార్థన చేసి ప్రార్థనతో నీ సన్నిధి నేను సిద్ధం చేస్తున్నాను, అందుకే తన కృపతో నన్ను కలుసుకుంటాడు మరొక కీర్తనలు అంటాడు. మనం ప్రార్థనతో ఎదుర్కొంటే కృపతో కలుసుకుంటాడట. ప్రతిదినము నీ జీవితం బాగుండాలంటే దేవుని ముఖం చూడు, దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుడు చెప్పినట్లు చేయి, దేవుడు చెప్పినట్లు చేయి. ద్రాక్షారసం అయిపోయింది నాయన, వాళ్ళ మాట ఏదో చూడవా అంటే నాతో నీకేం పని అన్నాడు అమ్మ చెబితేనే. ఎవరికి అవసరం ఉందో వాళ్ళు కావాలి, వాళ్ళకి అవసరమైనప్పుడు నాకు తెలుసులే చూస్తాలే అన్నాడు. ఆ తర్వాత ఆ తల్లి మనలాంటి వాళ్ళమైతే ఏం చేద్దాం, ఇంతమందిలో నా పరువు తీసావురా అనమా. కానీ అమ్మ తల్లి మహాతల్లి కనుక ముందే దేవతో చెప్పింది, ఇప్పుడు నీ కొడుకు కానీ పెరిగి పెద్దవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడతాడని. ఆ మాటలు గుండెల్లో ఉన్నాయి కనుక నిజమే అని చెప్పి శిష్యులను పిలిచి, నాలాగా మీరు చీవాట్లు కాయకండి, చెప్పింది వినండి అన్నదప్పుడు ఏమన్నది, ఆయన చెప్పింది మీరు చెయ్యండి, ఆయన చెప్పండి మీరు. ఎంత మంచి సలహా ఇచ్చింది తల్లి, అర్థమైంది కదండి. ఆయన చెప్పిందే మనం చెయ్యాలి, ఎవరో చెప్పింది మనము చేయకూడదు. సేవకులు చెప్పింది కొన్నిసార్లు మీ మేలు కోరే, ఇందాక పాట పాడాడు బాబు, మేలు కోరే, మేము మేలుకోరే చెప్తారు. తల్లిదండ్రులు చెప్పినా మేలుకోరే చెప్తారు. కొంతమంది పిల్లలకి అడ్డదిడ్డంగా తిరుగుతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఎవరు మాటలో వింటారు, ఎవరితో చెప్తారు, ఏదో చెప్తుంది. ఆడ చేసుకుంటే నీ లైఫ్ ఎలాగుంటుందంటే పూలబాటలాగా ఉంటుందంటే దాని మాటలు ఆలకించేస్తుంది, వచ్చేస్తుంది. అది ఇక్కడ ఇంట్లో ముఖం వేలేసి కూర్చుంటుంది, మాటి సెల్ వాడుతుంటుంది. ఏమే పిల్ల అలాగ అందులో ఉన్నవి ఏంటంటే ఎవరికో సంబంధం వచ్చింది చూస్తాం, రేపు వస్తారట, నేను వద్దు నాకు అప్పుడే పెళ్లి చేసుకుని అంటుంది. గట్టిగా నిలదీసి అడిగితే నేను ఒకరికి మనసు ఇచ్చేసానంట. ఫోన్ ఇచ్చేసిన మనసు పట్టుకొని వచ్చి అంటుంది వాళ్ళమ్మ, పట్టుకొని వచ్చి అంటుంది. ఇచ్చేస్తే మరి రాదట, మనసు ఇచ్చేస్తే మరి రాదట. అసలు నీకు మనసు ఇవ్వాల్సిన పని అంత డేరింగ్ ఎలాగొచ్చింది? నీ తల్లికి చెప్పకుండా, తండ్రికి చెప్పకుండా, ఇంటి సలహా తీసుకోకుండా, నిన్ను కాసి పెంచి పెద్ద చేసి రాత్రనక పగలనక ఇంత బాధపడి నీకు చేస్తే నువ్వు ఎలాగ మనసు ఇచ్చేసావు?
కొంతమంది అంటారు పాస్టర్ గారు ఏమమ్మా రావట్లేదు అలాగే. మొన్న అక్కడికి వెళ్ళానండి, పాస్టర్ గారు రమ్మని మాట ఇచ్చానండి, మరి మాట తప్పలేక వెళ్ళానండి అయ్యగారు అంటారు. మరి అటు ఇటు ఉండకూడదమ్మా. ఏంటండి అటు ఇటు ఉండకూడదు అంటారు. మరీ అంత తిరిగి చేస్తారేంటండి, మమ్మల్ని బంధిస్తారండి, మీరు కొన్నారా తిన్నారండి మమ్మల్ని అని అడుగుతారు. ఇటు వెళ్ళినా బాధే, ఇటు వెళ్ళినా బాధే సేవకులకి కదండి. అమ్మ మిమ్మల్ని కొనలేదు కానీ కొని ఒక ఆయన అప్పగించాడు సేవకుడికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి చూడండి. 13వ అధ్యాయం 17వ వచనం. ఒకసారి చూడండి. నాయకులంటే ప్రభుత్వ నాయకులు ఉంటారు, ప్రజల్లో నాయకులు ఉంటారు, వీధిలో నాయకులు ఉంటారు, నెంబర్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఆ నాయకులు కాదు ఇక్కడ చెప్పింది. మీ పైన నాయకులు అంటే మీ సేవకులే. ఎవరు? మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను, మీ శరీరాలను మీ తల్లిదండ్రులు కాస్తున్నారు, చూస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అడిగే బాధ్యత అది. మందిరంలో ఉన్నంతసేపు మా బాధ్యత, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాధ్యత. వాళ్ళకి మాకు చెందకుండా మధ్యలో రోడ్డు మీద ఉంటే అది నీ బాధ్యత, అంతే కదా. మరి ఏమండి పాస్టర్ గారు చెప్పండి. ఇప్పుడు ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్తారు, తల్లిదండ్రులు ఉంటారు చెప్తారు, పాస్టర్ గారు చర్చలో కూడా చెప్తారు. ఆ మధ్యలో ఎక్కడో జరిగితే పాస్టర్ గారు ఏంటంటే ఎలా జరిగిందంటే మనం ఏంటి చెప్తాం, దానికి మనం బాధ్యులం కాదు. చెప్పడం మన ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మం అన్నాడు ఒక ఆయన. చెప్పడం మన ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మం అంతే. తల్లిదండ్రులు చెప్తారు, వారు బేకారు నా మాట వినరా లేకపోతే పకీరుడు అయిపోతూ ఉంటారు. వాళ్ళ మాట వింటే బాగుపడతాడు, నవాబు అవుతాడు, లేకపోతే పకీరుడు అవుతాడు. వాళ్ళు చెబుతారు, వాళ్ళు చెప్పినట్టుగా వింటే వాళ్ళు బాగుపడతారు కూడా. ఏ తల్లి కూడా ఏ తండ్రి కూడా వాళ్ళు చెడిపోవాలని కోరుకోరు. వాళ్ళ మాట వినక పాడవుతారు. అందుకని ఇక్కడ చదవండి అన్నమాట. వారు ఎలాగా సంతోషంతో చేయాలా సేవ, దుఃఖంతో? కొంతమంది విశ్వాసులను బట్టి ఎప్పుడు పాస్టర్ గారు ఏడమే, వాళ్ళు ఎప్పుడు బతుకుతారు, ఎప్పుడు మారుతారు, ఎప్పుడు ఇదవుతారు, ఎప్పుడు దారిలోకి వస్తారని ఏం మాట్లాడినా దాని బాధే. తిరిగి పాస్టర్ గారి మీదే నిందలేస్తారు. అందుకని పాస్టర్ గారిని దుఃఖపెట్టి సేవ చేయించుకోవద్దు అంటున్నాడు. అలాగే తల్లిదండ్రులను ఏడిపించి మీరు బాగుపడరు అంటున్నాడు. అర్థమైంది కదా. తల్లిదండ్రులు ఏడిపిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? లోయ కాకులు పీకుతాడు. పాస్టర్ గారు నేను చెప్పలేదు, ఆయన చెప్తున్నాడు. ఒకవేళ అడిగితే ఆయన కళ్ళు పీకండి. సామెతలు ఉంది ఆ మాట. అది తండ్రిని బాధ పెట్టి తల్లిని ఉసిరి పెట్టి ఏదైనా బాధ పెడితే లోయకాకులు పీకుతాయి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చనిపోయిన వరకు వాళ్ళని సరిగ్గా పలకరించడం, వాళ్ళతో మాట్లాడరు. ఏదో మోగనోమలాగా మొత్తానికి మాట్లాడరు, వాళ్ళతో మౌనం వహిస్తారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత దండ వేస్తారు, గుండం కడతారు, ఏదో చేస్తారు. ఆ తర్వాత ఏదో చేస్తారు, వాళ్ళకి ఏదో ముద్దేస్తారు. ఉన్నన్నాళ్ళు ముద్దేయరు, అది బాధ. ఉన్నన్నాళ్ళు ముద్దేస్తారు, ఎక్కడ బ్రతికేస్తారని. చచ్చిపోయిన తర్వాత ముద్దేస్తారు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎంత ప్రేమో వాళ్ళకి పోస్తారు, ఎంత ప్రేమ వాళ్ళకి పోస్తారు. అది కానే కాదు. అందుకే ఒక తల్లి ఉన్నప్పుడు ఏదైనా సంతోషంగా తిని చేస్తే నా బిడ్డలు దీవించు నాయనా, నా కోడలు దీవించు, మనవలు దీవించు అని సంతోషంగా వెళ్ళిపోద్ది. ఒకవేళ పెట్టలేదనుకోండి, కోడలు గయ్యాల గంపను, మీరు కాదమ్మా ఇక్కడున్న వాళ్ళు కాదు, కోడలు గయ్యాల గంప అనుకోండి, కయ్యాలాడుతుంది అనుకోండి. ఒక కుర్రాడు అన్నాడంట, తల్లి అన్నది నాలుగు మీద ఎంటుకలు వస్తున్నాయి, పొరుగో తేరంటే ఈ మాట నాకు వినపడదు కానీ మీ కోళ్ళకి వినపడితే గెజువులు ఎరబొడిచేద్ది అన్నాడు. గెజువులు ఎరబొడిచేద్దా అయిపోలేరా అనేసి. నెల రోజులు సంవత్సరం చచ్చిపోయిన తర్వాత ఏదో ముద్దట్టుకొని ఎక్కి అని చేస్తే రమ్మంటే కాకి రమ్మంటే రావట్లేదు. కాకి ఏం అక్కడ తినలేకపోతే మా అమ్మ రాదు ఉండి అంటాడు. మీ అమ్మ ఎక్కడ ఉంది? పైన తిరుగుతుంది అంటాడు. పైన తిరుగుతుంది. ఈ ఇదమ్మాల పనులు ఇలాంటి పనులు చేసుకొని ఉన్నన్నాళ్ళు ముద్ద వేయలేదు, ముక్క వేయలేదు, చేపలు తేలేదు. అప్పుడు చెప్పాడట ఆవిడతోటి, ఏమని మా అమ్మ చేపలు తెమ్మంది నీకు జడిచిపోయి చెప్పలేదు, అందుకేమో నా ముద్ద తినడం లేదు అన్నాడు. ఈడు ముద్ద తింటాక ఈడున్నాడని కాకి రావడం లేదు, అది బాధ. కాకి రావడం లేదు. అది అంత తెలివైన వాళ్ళు మనం, అర్థమైందా? అందుకే వాళ్ళు ఉన్నప్పుడే ఒకవేళ ముద్ద వేస్తే ఏం చేస్తారు? భగవంతుడిని ప్రార్థన చేసి చల్లగా కాపాడు నాయనా అంటారు. ఒక తల్లిదండ్రులు ఏం చేస్తుంది? తండ్రి అంత పెద్దగా అనడు కానీ తల్లి మాత్రం, ఒరే నీకు ఒక 2 పిల్లలు ఉన్నారు, నన్ను ఎలా బాధ పెడుతున్నావు, నీ పిల్ల మాటలు ఆలకించి నా ఉసురు మంట నీ పిల్లలకు తగలదా అని వెళ్ళిపోద్ది.
ఏం అందు, పెద్ద షాప్మేట్ కాదు అది. కానీ ఆ తిప్పలు మాత్రం వీళ్ళు పడతారు. ఏదో సినిమాలో ఏదో ఇది ఉంటుంది, ఒకడు చచ్చిపోతే తండ్రి ముసలోడు ఆడు ఇసుక పెడుతున్నాడని చెప్పి ముసలోడిని బతికొండగానే మూటగడ్డ తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి కప్పెట్టడానికి గొయ్యి తీస్తున్నాడు. ఆడు కొడుకు కూడా వెనకాల వచ్చాడు. కొడుకు కూడా వెనక, నువ్వు ఎక్కడికి అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను అక్కడికి వస్తానంటాడు. తాత మనోడా, ఆడికి చూసారా బుర్రక దానికి బుర్ర పనిచేసింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలు. రైట్, మొత్తానికి ఇప్పుడు చూసారా తాత మనోడట. నిజమే, అందులో తాతని కప్పెట్టడానికట అందులో తీసుకెళ్ళి గొయ్యి తవ్వుతాడు. గొయ్యి తవ్వుతుంటే ఏంటి అయ్యా ఏంటి ఇలా చేస్తున్నామంటే, మీ తాత పిశాసలాగా నన్ను తినేస్తున్నాడు రా, మీ అమ్మతో నేను పడలేకపోతాను, అందుకే ముసలోని గొయ్యి తీసి కప్పడానికి ఈ గొయ్యి తీస్తున్నాడు అన్నాడు. ఆడు చిన్న కర్రమ్మ కొట్టుకెళ్ళి పక్కన గొయ్యి తీశాడు. నాయనా నువ్వెందుకు గొయ్యి తీస్తున్నావు అని అడుగుతాడు వాళ్ళ నాయన. అడిగేసరికి ఇవాళ తాతకు చేసిన మర్యాద రేపు నీకు చెయ్యాలి కదా అయ్యా, అందుకు ఈ గొయ్యి అన్నాడు. ఏంటది? ఇవాళ తాతకు చేసిన మర్యాద రేపు నీకు చెయ్యాలి కదా అయ్యా, అందుకు ఈ గొయ్య అంటే నేను ఇప్పటి నుంచే రెడీ చేసుకుంటున్నాను అన్నాడు. ఈ ముసలోడు మరి పాత కూడా తీసుకెళ్ళిపోతాడు. అమ్మో ఈడు చూసేసాడు, ఎప్పుడైనా నాకు ఈడిలాగే గొయ్యి తీస్తాడని. అందుకే తాతలకు పోసిన గింజ తరతరాలు ఉంటుంది అంటారు. ఏది విత్తుతామో అది కోస్తామని బైబిల్ ఏం చెప్పినా బైబిల్ నుండి వచ్చినవే అవన్నీ నిషోక్తులన్నీ కూడా దేవుడు చెప్పినవే, దేవుడిచ్చిన జ్ఞానమే ఎవరు చెప్పినా. కాబట్టి గమనించండి, మనం ఏది విత్తుతామో ఆ పంటకు వస్తాము. అందుకని మంచినే మనం విత్తాలి, నీతినే విత్తాలి, నీతిగానే బ్రతకాలి. నీతిగా బ్రతికినప్పుడు లోకం నిన్నేం మెచ్చుకోదు. నీతికి నిందలు ఎక్కువ, భక్తికి బాధలు ఎక్కువ అన్నారు. అర్థమైందా? నీతికి నిందలు ఎక్కువ, భక్తికి బాధలు ఎక్కువ అన్నారు ఒక సామెత. కాబట్టి అందుకని నీతిగా బ్రతికిన వాళ్ళకి నిందలు వస్తాయి, కానీ ఏనాడైనా ఆ నీతే గెలుస్తుంది. ఓర్చుకొని ఒక భర్తతో ఉండి జీవితాంతం కూడా కష్టాలు అనుభవించిన ఆవిడ ఏదో రోజు పిల్లలు పెద్దోళ్ళై వాళ్ళు ఉన్నతమైన స్థితికి వస్తే ఏదైనా నీ నీతే నేను కాపాడిందే అంటది. ఎవరు? పక్కింటి ఆవిడ అన్నీ చూసింది కాబట్టి. నీ నీతే నేను కాపాడిందే, మీ ఆయన నేను కొట్టినాడు, తాగిచి వచ్చి నేను తన్నినా చేసినా ఓర్చుకున్నా, పిల్లల కోసం అలాగా మనం దక్కించుకుందాం. అందుకే ఈరోజు ఈ ఉన్నతమైన స్థితి దక్కింది నీకంటాడు. ఇది ఎంత నిజమో, దేవుని కొరకు కూడా నీతిగా బ్రతికినప్పుడు కొన్ని బాధలు, కష్టాలు, పరీక్షలు వస్తాయి. వాటిని భరించాలి. తప్పుడు సలహాలు తీసుకొని వెళ్ళిపోకూడదు, తప్పుదారిలోకి వెళ్ళిపోకూడదు, తొలగించబడకూడదు. అని గలతీ సంఘానికి ఒక మాట చెప్తాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అయ్యో అవివేకులైన గలతీలారా, ఏమిటి విచిత్రం, నేను ఇంత కష్టపడి మిమ్మల్ని పెంచి పోషించి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని మిమ్మల్ని బాగు చేస్తే ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు అన్నాడు. ఈ మధ్య ఇందాక చెప్పాను కదా, నేనైతే నిన్ను ఎలా చూసుకుంటానో అంటాడు. చూసా పనికి మాలాడు ఒకడు వచ్చి, ఆ పనికి మాలాడు వాటికి పనికి మాలదే పడిపోద్ది. మాయిల్లో పడిపోతాడు బైబిల్లో, ద్వితీయోపదేశకాండంలో. వారి మాయిల్లో పడొద్దు అంటాడు. మాయిలు కొంతమంది మాయ మాటలు చెప్తారు, మాయ మాటల్లో పడిపోతారు. కొంతమంది అంటారు, మా సంఘంలోకి వస్తే మిమ్మల్ని సంఘ పెద్దం చేసేస్తానంట. మా సంఘంలోకి వస్తే మా సంఘంలో ఒక ఇద్దరు తీసుకెళ్ళిపోయాడు, ఒక ఆయన తీసుకెళ్ళి మీ ఇద్దరిని సంఘ పెద్దలు చేసేస్తానన్నాడు. వాళ్ళిద్దరు సంఘ పెద్దలుగా దరిద్ర కొట్టులు చేసాడు. చాలామంది అలాగే అయిపోయారు. పాపం కన్నోళ్ళకి మాకు బాధ కదా, వాళ్ళకేం బాధ? కష్టపడి సంపాదించిన వాళ్ళకి విలువ తెలుస్తుంది. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినోడికి తెలియదు, కొంచెం కష్టపడి సంపాదించినోడికి తెలుస్తుంది దాని విలువ, ఎలా ఖర్చు పెట్టాలో. కన్న తల్లిదండ్రికి బాధ అనిపిస్తుంది ఏం జరిగినా. అలాగే ఆత్మీయంగా పెంచిన సేవకుడికి బాధ అనిపిస్తుంది ఏదైనా జరిగితే. అందుకని సేవకులు, నిజమైన సేవకులు ఎప్పుడు కూడా వెళ్ళిపోతున్న వాళ్ళని నేను పెద్దగా బాధ పెట్టను. వచ్చినప్పుడు నేనేమన్నాను, వదిలేస్తాను. ఎందుకు వెళ్ళిపోతున్నారని అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఏదో చెప్తారో. అలా రోజు మా ఇంటికి రాలేదని మీరు రమ్మన్నాడు, అందుకే వెళ్ళిపోతున్నామంట. వెళ్ళిపోతే నేను అర్థం చేసుకోలేదు, వెళ్ళిపోతున్నాడు. వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళంతలో వాళ్ళు అర్థం చేసుకొని వస్తారని వదిలేస్తారు. కానీ నేను ఒకటి చేస్తాను, ఎక్కడున్నా వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. ఎక్కడున్నా వాళ్ళు క్షేమంగా ఉండాలి. నేను అంటాను, ఈ మధ్యలో విడదీసే వాళ్ళు ఉంటారు, కొంతమంది విడదీసేవాళ్ళు ఉంటారు. అందులో బోధకులు కూడా ఉన్నారు. ఇందులో మేము కూడా ఏం తక్కువేం కాదు. అర్థమైందా? మా సంఘానికి వస్తే నేను అది చేస్తాం, మా సంఘానికి వస్తే నీకు ఇది చేస్తాం. మధ్యాహ్నం భోజనం పథకం ఉంది మా సంఘంలో. బజార్లో మీరు 10 రూపాయల చీరలు మేము ఇస్తాము, అలాగ అనరులేంటి. నేను అంటున్నాను, 10 రూపాయల చీర అని చెప్పరు కానీ చీరలు ఇస్తామంటారు, ఇవన్నీ చేస్తాను. నేను అంటాను, మా సంఘస్థులకు ఎప్పుడైనా సరే
ఎప్పుడైనా సరే ఒకటి చెప్తాను, నేను మీకేమి ఇవ్వను. 42 సంవత్సరాల సేవలు ఇదే చెప్పాను నేను. ఖచ్చితంగా మా సంఘంలోకి వచ్చి మీరు ఒకసారి అడగండి ఎప్పుడైనా. ఇప్పుడు సంఘంలోంచి వచ్చిన ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ, ఆ అబ్బాయిని అడగండి. మా సంఘంలో ఏది కూడా నేను మీకు ఇవ్వను. నేను ఇస్తాను అన్నానంటే నా దేవుడిని తక్కువ చేస్తున్నానని అర్థం. నేను ఇస్తాను అన్నానంటే అర్థం ఏంటి? నా దేవుడిని తక్కువ చేస్తున్నాను. నేను నా దేవుడు ఇవ్వాల్సిన మీకు రాకుండా నేనే అడ్డుబండలాగా ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సావుకుడు కూడా ఇలాంటివి చెప్పకూడదు. అలాంటి వాటికి కొంచెం కక్కుర్తి బండలు ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే కొంతమంది అలాంటి కక్కుర్తులు ఉన్నారు. ఒకరోజు ఆయన ఎక్కడో అరణ్యంలో పెద్ద మీటింగ్ పెట్టాడు, ఫుల్గా రొట్టెలు పెట్టాడు, తిన్నారు. తిని తర్వాత ఒకరోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పకుండా బస మార్చేసాడు. ఎందుకో మరి భోజనాలకు ఎక్కువ వచ్చేస్తున్నారని ఏంటో తెలియదు. బస మార్చేస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం ఉంటుంది, ఇది 25, 26 వచనాలు. అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది పాపం ఈ సముద్రపు ఇసుక కదా, మీద నెత్తి మాడిపోతుంది, కిందేమో కాలు కాలిపోతున్నాయి, కాలు మండిపోతున్నాయి, నెత్తి మండిపోతుంది, మధ్యలో పట్టు మండిపోతుంది. ఆకలి అయిపోయింది, అటు ఇటు తిరగడానికి మధ్యలో చచ్చిపోతున్నారు. అందుకని యేసు ప్రభువుకి వచ్చి, బోధకుడా ఎప్పుడు అసలు ఇలాగ వచ్చావు, మాకు చెప్పకుండా స్థలం మార్చేసేవిట, నేను అడ్రస్ ఎలా మార్చేస్తావు, ఎప్పుడు వచ్చిన స్థలమే కదా, భోజనం టైంకి వచ్చేస్తాం అనుకున్నాం. కొంతమంది భోజనం టైంకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెద్ద బాధపడిపోతారండి. అది బాధ, భోజనం కానీ లేకపోతే. అర్థమైందా? వాక్యం లేకపోయినా పర్లేదు వాళ్ళకి. అందుకే ఫిలిప్పీ వాడు కడుపే వాళ్ళకి వేరే దేవుడు లేడట, వాళ్ళు కడుపే వాళ్ళ దేవుడు. కడుపు నిండితే అడే చావు, లేదు బడే చావు. కడుపు నిండితే నీ అంత మంచిలో లేడు, కడుపు నిండపోతే నీ అంత చెడ్డోడు లేడని ప్రచారం చేసుకుంటూ తిరుగుతారు. అదే సువార్త వాళ్ళది. అర్థమైంది కదా? అందుకే భోజనం పెట్టి చెడగొట్టకూడదు వాళ్ళని. అది కదా, రోమపత్రిక కూడా ఉంటుంది 14-17 అనుకోండి, నీ భోజనం మూలంగా నీ దేవుని పనిని పాడు చేయొద్దు అన్నాడు. భోజనమే చెడగొడుతుందండి, భోజనమే చెడగొడుతుంది. అందుకని అప్పుడు యేసుప్రభు మీద కలబడితే ఆయన అన్నాడు, మీరు సూచనలు చూచడం వల్ల కాదు, అద్భుతాలు చూడడానికి కాదు, ఆత్మలు రక్షించుకోవడానికి మీరు రావడం లేదు, కానీ రొట్టెలు భుజించడానికి మాత్రమే నన్ను వెంబడిస్తున్నారు. మీలాంటి వాళ్ళు నాకు అవసరమా అని అనలేదు అక్కడ. నేను అంటున్నాను, అలాంటి వాళ్ళు దేవుడికి అవసరమా చెప్పండి? మధ్యాహ్నం భోజనం పెడితే వస్తాం పాస్టర్ గారు రావండి అంటే ఒకవేళ పాస్టర్ గారికి అవసరమేమో. మీరు వస్తే ఒకవేళ వాళ్ళు 10 రూపాయలు కానుకేసి 100 రూపాయలు భోజనం తినేసి వెళ్ళిపోతారు. ఎంత నవ్వున వేరు పాపం. కొంత 10 రూపాయలు కానుకేస్తారు, 100 రూపాయలు భోజనం తినేసి వెళ్ళిపోతారు. లాభం ఎవరికి? పాస్టర్ గారికి ఏంటి లేదు. మరి దేవుడికి అలాంటి వాళ్ళ వల్ల ఏమైనా లాభం ఉంటుందా? అలాంటి లాభాల కోసం ఆయన ఎప్పుడు చూడలేదు. ఆత్మను రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆత్మ సంబంధమైన ఆకలి గల వారికే ఆయన సంతోషిస్తారు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి, వారు తృప్తిపరచబడతారు. నిజమైన తృప్తి దేవుని వాక్యంలో ఉంది. వాక్యం వినకుండగా తిందాం అనుకునే వాళ్ళు, ఇందాక చెప్పాను గంట కొడుతుందని, మంట పొడుద్దని. మీ గంట కొట్టకపోయినా ఆ గంటలు కొడుతున్నాయి, పక్కన బుడగలు బెల్లులు వాగుతున్నాయి, ఆ గంటలు కొడుతున్నాయి. కాబట్టి అందుచేత ఆ గంట కొట్టినా దాన్ని పక్కన పెట్టి ఈ మంట తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యాన్ని వెతకాలి మనం. ఒక దినం వస్తే వాక్యం దొరకదు కూడా. ఆ తప్పుడు బోధలు చేసే వాళ్ళ గురించి ఒక మాట చెప్తారు. అందుకే పౌలు రోమపత్రికలో 16వ అధ్యాయం చూడండి ఒకసారి, 17వ వచనం. అలాగే అపోస్తుల గారు 20వ అధ్యాయం 28వ వచనం నుండి కూడా అక్కడ కొన్ని మాటలు చెప్తాడు. 29వ వచనం నుండి కూడా కొన్ని మాటలు చెప్తాడు. కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు. అలా ఉంచండి. అది గలతీ పత్రిక చదివారు కదా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు అన్నాడు కదా. అంటే భ్రమ పెట్టిన బోధకులు ఉంటారు, తప్పుడు బోధలు చెప్తారు. అందుకని వాళ్ళ భ్రమలో మీరు పడకండి. భ్రమపడిన వాడు శ్రమ పడతాడు. ఎప్పుడైనా భ్రమపడిన వాడు శ్రమలో పడతాడు. ఇప్పుడు ఇక్కడ భ్రమపడతాడు, రేపు పూర్తిగా నిత్యము కాలే అగ్నిగుండంలో పడతాడు. అది సాతాను కూడా ఇక్కడ భ్రమ పెడుతుంది. నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఉన్నత స్థాయికి తీసుకొచ్చేస్తాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా, ఒక పెద్ద ఎత్తైనటువంటి పర్వతం మీద తీసుకెళ్ళి ఈ లోకరాజ్యములన్నిటిని కూడా చూపించింది. దాని బాబు గారివే, దానివవి ఎవరివి? కొంతమంది అంటే రత్సం అల్లుడు దారిపోసాడని, రత్సం అల్లుడు దారిపోసాడు అంటారు. వాళ్ళు ఏదో ఇస్తే ఇంకా జలసాగా చేయడం కాదు. అందుకే మా అబ్బాయికి పెళ్లి చేసినప్పుడు రూపాయి కట్నం తీసుకోకుండా కానీ పెళ్లి చేసాం. కట్నం వద్దనిచ్చాను, వాడు కట్నం వద్దనిచ్చాం.
ఒక డైమండ్ నెక్లెస్ పెట్టామని మా సంఘంలో కూడా కొంత గలిబిలి అవుతుంది ఇప్పుడు. గోసలు పడుతున్నారు కాబట్టి నాతో చెప్పడం లేదు ఎవరు. అయ్యగా డైమండ్ నెక్లెస్. పాస్టర్లు వచ్చారు, ఇంచుమించు 150-200 మంది వచ్చారు పాస్టర్లు. అందరూ అనుకుంటే ఏంటా ఆ చుట్టుపక్కలంతా కూడా మా మండలంలో పాస్టర్ గారు మరీ గోసలు ఆడుతున్నారు. పాస్టర్ గారికి ఎంతో, నాకేమీ లేదు, ఎప్పుడు ఎంత కావాలో అంత ఇస్తాడు ఆయన, అంతే. నా దగ్గర ఏముండదు, నా జోబులు ఏముండదు, రూపాయి ఉండదు. నాకు కావాల్సింది అంతా ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తుంటాడు, పంపిస్తాడు. ఆ నమ్మకంతో వచ్చాను నేను. దేవునితో ఒక ఒప్పందం చేసుకొని వచ్చాను. సేవకు రావడానికి సాధారణ రాలే. సేవకు కూడా తిరుగుతానన్నాను సంచేష్ గారు, కానీ ఏదో రోజు సేవకు వస్తాను కానీ 3-4 సంవత్సరాలు దేవకు రాకుండా దేవుని తిప్పలు పెట్టాను. 100 రూపాయలు ఇస్తావా అని అడిగేవాడు. 100 రూపాయలు ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేవాడు కాదు. 2 జతల బట్టలు కావాలి ఇస్తావా, ఇచ్చేవాడు. నేను వచ్చేవాడు. మా నాన్నగారు మారాలి, మార్చావా, మార్చేసాడు ఆయన, పూజారిని మార్చేశాడు. అలాగే ఎన్ని అడిగిన వల్ల ఇచ్చేస్తున్నాడు, కానీ నేను మాత్రం వెళ్ళలే. అదొక అవకాశవాదం. నేను ఆవిడ పెద్ద రణం పెట్టాడు, ఇక్కడ తాటికంత రణం పెట్టి పడుకోబెట్టాడు. కొన్నాళ్ళు పడుకోబెట్టాడు, గంజి పొక్కడు పట్టి బయటికి తీసుకెళ్ళేవారు. డాక్టర్ వస్తే ఆపరేషన్ చేయనివ్వలే. నేను ఒక ఆయన ఏడిపిస్తున్నాడు, ఆయన నన్ను ఏడిపిస్తున్నాడు, వెళ్ళిపోనిచ్చాను డాక్టర్. ఎవరైతే నీకెందుకు వారిస్తావా తీరుస్తావా వెళ్ళిపోమన్నా. నా పద్ధతి అంతా మా పెదనాన్న గారు, ప్రెసిడెంట్ గారు అబ్బాయిలకి డాక్టర్ గారు వెళ్ళి చెప్పి, ఏమయ్యా మీ వాడికి రమ్మన్నారు చెప్పారు కానీ చెప్పిన మాట ఉండాలి. అందరిది ఒక మతం, ఆడది ఒక మతం అన్నారు. నాది ఒక మతం, నిజమే. అంటే నా అభిప్రాయం వేరు, నా మతం వేరు. అందుకే ఏంటి డాక్టర్ గారు వస్తే వద్దనేస్తాడేంటి, తాటికి ఎంత ఉంటుంది అణం వద్దనేస్తున్నాడు. మళ్ళీ ఆ రోజే దేవుడికి ఏమని చేశానంటే, చూసావా అంటే దేవుడితో నేను మాట్లాడుకుంటూ వాడిని, చూసావా నీకు మహిమ రావాలని ఆయన్ని పంపించేశాను. ఈరోజు ఇది పిగిలిపోతే నీ సేవకి వెళ్తానన్నాను. ఆ రోజు పిగిలేసింది అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాగా అంటే అనేకమైనవి అడిగి తెలుసుకొని 10 రూపాయలు కానీ అడిగాను నేను దేవుడిని. 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు రేపు తెల్లవారు 8 గంటలకు లేస్తాను, మా అత్తోరింటికి వెళ్ళాలి. జగ్గంపేట నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే 5 రూపాయలు ఛార్జీ. 10 రూపాయలు ఎవరు నాకు కనబడితే వాళ్ళని అడుగుతాను, 10 రూపాయలు ఇస్తే నువ్వు ఉన్నట్టు లేదా లేనట్టు అని. అలాగా దేవుడికి ప్రశ్నలు వేసి అలాగా అన్ని రకాలుగా. కానీ ఆయన కావలసిన వాడిని ఎన్ని రకాలుగా ఆయన తిప్పలు పెట్టినా వదలడు ఆయన. నాకు అర్థమైంది, మీకు అర్థమైందో లేదో. తర్వాత వచ్చిన తర్వాత ఆ శ్రమలన్నీ పెట్టకుండా వదలడు. తన్నినా ఈడు బయటికి వెళ్ళాడని తెలిసిపోద్దని, తన్నినా ఈడు బయటికి వెళ్ళడం తెలిసిపోద్ది. కాబట్టి ఎన్ని తన్నులైనా తన్నుతాడు, ఎన్ని శ్రమలైనా నేను పడుతున్నాను. మీరు నవ్వుతున్నారు, పడినోడు తెలుస్తుంది మీకు, అలాగే అర్థమవుతుంది. పక్కింటాడు ఎదురింటాడు భార్యను కొట్టిస్తే ఆవిడ కూర్చొని ఏడుస్తుంటే ఆ తోటుకోవాలి అంతా పక్కన కోడిపెట్ట వెళ్ళిపోతుంది. కోడిపెట్టలాగా ఎలాగ ఎన్నితానైనా నెరుగుతుంది ఇది అన్నది. అలాగా మొగుడు కొట్టిన దానికి ఏళ్ళ కానీ తోటుకోవాలి తెప్పిన దానికి ఏడిసింది అన్నట్టుగా మీరు నవ్వుతున్నారు. కానీ నేను ఎన్ని బాధలు పడుతున్నానో, ఎన్ని శ్రమలు పడుతున్నానో. నా భార్యకి కాలు చేయి పడిపోయింది, పెరల్స్ వచ్చింది, హార్ట్ పేషెంట్, 3 హోల్స్ పడ్డాయి గుండెలో. 17 సంవత్సరాలు మెడిసిన్ వాడుకుంటూ ఇద్దరిని మోసుకుంటూ వెళ్ళాం. బాబుకి కాలుకి ఆపరేషన్ 2 సార్లు చేయించాం. పోలియో హాస్పిటల్లో ఒక 6 మాసాలు అక్కడ ఉండిపోయి ఇళ్ళంతా తీసుకొని ఉన్నాం. ఎన్ని శ్రమలో తెలియదండి, ఎన్ని శ్రమలో తెలియదు. అన్నీ పెట్టినా ఈడు ఎక్కడికి వెళ్ళడానికి ఆయనకి నమ్మకం వచ్చింది. నేను కూడా చివరికి ఒక తీర్మానానికి వచ్చిన 100 నుండి 10 నుండి 1000 నుండి అడిగాను. 1,00,000 రూపాయలు అయితే మా ఆవిడకి 10,000 అడిగాను. ఒకసారి 10,000 ఇస్తావా, నా కొడుకు కాలు పడిపోయినట్టు 10,000 ఇచ్చాడు, ఫోన్లే అని ఇచ్చాను. మళ్ళీ ఇంకా నాకు డౌటు, 1,00,000 రూపాయలు అయితే నువ్వు ఇస్తావా అన్నాడు. మా ఆవిడకి బ్రెయిన్ ఆపరేషన్ అయింది, హోల్స్ పెట్టారు, బరుహోల్ పెట్టి 100 గ్రాములు చీమ తీశారు, 1,00,000 రూపాయలు ఇచ్చేసాడు. ఇక నేను మరి ఎప్పుడు అడగను, ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మి అంటాడు కదా విలాపవాక్యం, ఎంతైనా. నిన్న ఒక ఇంచుమించు చాలామంది అంచనాలు వేసేస్తారేమో కానీ ఇంచుమించు మా సంఘంలో ఒక కుర్రోడు ఉన్నాడు, ఇక్కడెక్కడో మా శివ, ఆ కుర్రోడితో ఇంకో కుర్రోడు ఉంటాడు, విజయ్ గారు. అయ్యారు ఒక 40 లక్షలు అయ్యి ఉంటుంది అంట రేటు పెళ్ళికంటే. నువ్వేందుకు అన్ని లెక్కలు వేస్తున్నావు, శత్రుగుప్తుడు దగ్గర నుండి లెక్కలు వేసి నువ్వు వేస్తున్నా పెట్టరండి. మేము లెక్క వేయలేదురా అంటే ఒక ఆయన అన్నాడు 25 లక్షలు అయ్యి ఉంటుంది ఏంటంటే. మేము ఏమి లెక్క వేయం, వచ్చింది ఖర్చు పెట్టుకోవడం, దేవుడు ఇచ్చాడు, ఖర్చు చేశాడు, అంత అయిపోయింది, మర్చిపోతాం మేము. కానీ పక్కన ఉన్న అలాగొండరు. గుడ్డోడు అనేట ఇంత మాంసం వేసారట, ఇంత మాంసం వేస్తే గుప్పుడు వేస్తే కళ్ళు లేని నాకే ఎంత వేసారంటే కళ్ళు ఉండాలి ఎంత తింటారు అని అంత తిన్నారు. కొన్నిసార్లు ఇలాంటి లెక్కలేసిన వాళ్ళు ఉంటారండి మన పక్కనేది. అర్థమైందా? మీరు కాదమ్మా, మీరు మంచివాళ్ళు, అలా లెక్కలేని. కానీ మా సంఘస్థులు కూడా చాలా మంచివాళ్ళు, మీ సంఘస్థులు కూడా చాలా మంచివాళ్ళు, ఇక్కడ ఉన్న పాస్టర్ గారి సంఘస్థులు కూడా మంచివాళ్ళే కదండి. కొంతమంది లెక్కలేసిన వాళ్ళు ఉంటారు, ఆ లెక్కలేసిన వాళ్ళు తొక్కలు ఊడిపోతాయి ఏదో రోజున. లెక్కలేసిన వాళ్ళు ఊరుకోడు దేవుడు, అర్థమైందా? అందరి లెక్కలు నువ్వేస్తే కానీ నీ లెక్క ఆయన వేస్తాడు. అందుకే ఎప్పుడు ఎవరి గురించి మనం ఎక్కువగా లెక్కలేయకూడదు. పరుని సేవకునికి తీర్పు తీర్చుట నీవెవడం అంటాడు. అది
దేవుడు అడుక్కోలేదని అడగాలంటే ఎవరిని? ఒకరికి తీర్పు తీర్చే పని మంది కాదు. అందుకే ఇక్కడ చెప్తున్నా ఒక మాట, నేను అక్కడికి వచ్చి ఆగిపోతున్నాను కానీ ఆ మాట దగ్గరికి వచ్చి, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడంటే, ఎవడు భ్రమ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని వాళ్ళు భ్రమలో పడకండి, వాళ్ళ మాటల్లో మాయల్లో పడకండి. విశ్వాసాన్ని కాపాడుకుందాం, పడిపోకుండా చూసుకుందాం. ఎప్పటికప్పుడు ప్రతివాడు తాను చేయు పనిని వెనక్కి తిరిగి చూసుకోవాలని ఉంటుంది. ఇంకో దగ్గర ప్రతివాడట సాయంత్రం వరకు చేసిన పని వెనక్కి తిరిగి చూసుకోవాలి. గొప్పకి వెళ్తారు కదా మీరు, అన్నారు మీకేం గొప్పది, ఇక ఫ్యాక్టరీలు ఉంటాయి, మీరు ఫ్యాక్టరీలే తవ్వితే. కాబట్టి ఇక్కడ గొప్పకి వెళ్ళిన వాళ్ళకి, ఆడవాళ్ళకి తెలుస్తుంది. ఇలాగా కొంతమంది గొప్ప చేత కాదు, ఇటో బొరుగు వేసి మధ్యలో మొక్కలు గడ్డి కప్పేస్తారు, కప్పేసి వెళ్ళిపోతారు. వెనకాల నాలాటోడు వచ్చి ఇలా తవ్వితే ఇలా చూస్తే ఆ దెబ్బలాగే ఉంటుంది, కప్పేస్తారు చాలామంది. కొంతమంది మొక్కలు తవ్వేసి మళ్ళీ గొయ్యి తీసి కప్పేస్తారు. ఎంత తెలివైనాడు, సెలవు మొక్కలు కూడా తవ్వేసి గొయ్యి తీసి కప్పెట్టేస్తారు. వాళ్ళు వెనకాల బాగా దూరం వెళ్ళగానే ఇది వాడిపోయి ఎలా, ఇందాక పాస్టర్ గారు పాడు, వాడిపోకముందే నన్ను వాడుకోమంటే వాళ్ళు వెళ్ళిపోకముందు ఇది వాడిపోద్ది. వెనకాల వచ్చి మాకు ఏలేటి పద్మరాజు గారు ఒక ఆయన ఉండేవారు, దొరగారు. ఆయన పెద్ద ఎస్టేట్ ధరనమాట. 1000 ఎకరాల ల్యాండ్ ఉంది, 5 ఫ్యాక్టరీలు ఉండేవి ఆయనకి. ఆయన దగ్గర బాయ్గా ఉండేవాడు నేను ఆఫీసులో. నేను ఆయన దగ్గర ఉండడమే భయం అనమాట. అంత ఆయన ఎవరైతే మొక్క కప్పేసిందో అక్కడికి వెళ్ళి ఇలా చూసి, ఏయ్ ఇలా రా, ఏంటిది వాడిపోతుంది, ఒకసారి తీయి అంటే తవ్వి తీసిన తర్వాత ఆ రోజు కూల్ ఎగిరిపోయింది. ఇలాగ 10 మొక్కలు తవ్వితే ఎంత నష్టమో తెలుసా నాకు అని చూస్తాడు. రైతు చూస్తాడు, యజమాని చూస్తాడు. అర్థమైందా? మనం కప్పెట్టేస్తాం. కానీ అందుకే నువ్వు చేసిన పని ఏంటో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు అర్థమవుతుంది. నువ్వు ఎవరిని నష్టపరిచావో, ఎవరిని బాధపరిచి, ఎవరిని దుఃఖపరిచి, ఎవరిని కష్టపరిచావో, లేదా నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావేమో, వెనక్కి తిరిగి ఒకసారి చూసుకో అని ఉంది బైబిల్లో. ఎవరు భ్రమలో పడిపోతున్నారు, ఏ మోసంలో పడిపోతున్నారు మీరు చూడండి. వారు లాభాన్ని అపేక్షించి మిమ్మల్ని బాగు చేయడానికి కాదు, వాళ్ళ లాభాన్ని ఆశించి మిమ్మల్ని పాడు చేస్తారు. జాగ్రత్త సుమా అని చెబుతూ ఇక్కడ అంటాడు, ఎవడు భ్రమ పెట్టాడు? అయ్యో, మీరు ఆత్మానుసారంగా ఆరంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా పవిత్రులు అయిపోతారా? శరీరానుసారంగా మారిపోతున్నారు. ఈరోజు సంఘాలు ఎలాగున్నాయంటే, మొదట ఆధ్యాత్మికంగా ఉజ్జీవంగా రగిలించేటటువంటి దీనిగా ఉన్న సంఘాలన్నీ కూడా చల్లారిపోయినాయి. అందుకే కూడా ఒక ఆవిడ మాట్లాడుతుంది ఏంటంటే, అయ్యగారు అక్రమాలు విస్తరిస్తే ప్రేమ చల్లారిపోద్ది అన్నారు కదండి, బైబిల్లో ఉన్నదే జరుగుతుంది అంటారేమో. ఒకవేళ ఆ మాట కూడా మీరే అంటారేమో, నేనే అనేశాను. అర్థమైందా? అక్రమం ఎలాగా విస్తరిస్తుందని, ప్రేమ చల్లారదని ప్రభువే చెప్పాడు కనుక జాగ్రత్తగా ఉండాలి. అక్కడ పుట్టుందమ్మా, పాము ఉందే, జాగ్రత్త అంటే పాము ఉందని మా అమ్మాయి చెప్పింది, కానీ పక్కకి వెళ్తే ఏం చేస్తుంది? కాటేస్తుంది. నీ జాగ్రత్త కోసం దేవుడు చెప్పాడు, మన జాగ్రత్త కోసం దేవుడు చెప్పాడు. అందుకే భ్రమ పెట్టే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని పౌలు గారు చెప్తూనే ఉన్నారు. ఎవడైనా మిమ్మల్ని మోసం చేస్తాడర్రా. ఒక తల్లి చెప్పిందట పిల్లకి, నీ నడుము కట్టుకొని రాయమ్మా అన్నదట. నడుము కట్టుకొని రాయే, నువ్వు వెళ్తున్నా కానీ వయసు వచ్చింది కదా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నడుము కట్టుకొని రాయంటే వచ్చేటప్పుడు నడుముకోకుండా కట్టుకొని వచ్చిందట. దీనికి ఇలాగనబడ్డది వాళ్ళ అమ్మ మాట. వాళ్ళు ఎవరంటే, నువ్వే కదా వెళ్ళినప్పుడు నడుము కట్టుకోమన్నాను కానీ నడుముకోకుండా కట్టుకోమలేదన్నట. ఈ నడుము అంటే అర్థం ఏంటి తెలుసా? 1 పేతురు 1:13 ఉంటుంది, మీ మనస్సు అనే నడుము. అది మన తెలుగులో అచ్చంగా పల్లెటూరు భాషలో తల్లి చెప్పిన మాట ఏంటి? నీ నడుము కట్టుకోయమ్మా. ఒకవేళ వయసులో భర్త చనిపోతే నీ నడుము కట్టుకొని ఉండమ్మా, నీ పిల్లల్ని పెట్టుకోండి. నడుము కట్టుకోమంటే నడుముకి ఎదురు బద్దలు కడతామా? ఎదురు బద్దలు వేసి కడతామా? నడుము జారిపోతుందా? అది కాదు, దాని అర్థం అది కాదు. నడుముకోకుండా కట్టుకొని వచ్చిందట ఆ తెలుగు తక్కువ పిల్ల. తల్లికి రివర్స్లో భాష చెప్పిందనమాట. అలాగే ఇక్కడ మనకి నడుము కట్టుకొని జాగ్రత్తగా ఉండమని ప్రభు చెప్తుంటే మన ఇష్టానుసారంగా మనం వెళుతాం. పౌలు గారు ఎంత బోధిస్తే వీళ్ళంతా చెడిపోయారని బాధపడుతున్నాడు. అందుకే ఆ సంఘానికి ఒక పేరు ఉంది, ఏంటి తెలుసా? గలతీ సంఘానికి ఒక పేరు ఉంది. ఏంటది? ఏ సంఘం? 3 సంఘాలు ఉన్నాయి మనకి, పెద్దలు చెప్తారు, అనుభవనీయులు సేవకులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి 3 సంఘాలు. కొరింథీ సంఘానికి ఒక పేరు ఉంది, ఐక్యత అంది. అది కాదైతే రైట్, నేను చెప్తాను మరి ఎందుకు. కొరింథీ సంఘానికి కుక్కతో ఒక సంఘం అని ఉంది. సంఘం పెద్దదే, వంకర్లు ఎక్కువ. సంఘం పెద్దది, అన్ని సంఘాల కంటే పెద్ద సంఘం. కుక్కతో ఒక సంఘం అంటే
చర్చిలో ఉన్నంతసేపు వాక్యం విన్నంతసేపు నా అంత మరి ఇంక నేను తిరుగులేదు, ఇంకా జాగ్రత్తగా వెళతాను అని చెప్పేసి అని ఎదురుబద్దలు వేసి కుక్క తోకను కడితే తిన్నగా ఉంటుంది. ఆ ఎదురుబద్దలు తీసేస్తే మళ్ళీ అలా రైమని వచ్చేస్తుంది. చూసారా? అలాగ మనకి ఇక్కడ ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉంటాం, బయటికి వెళ్తే మళ్ళీ మన తోక వంకర అయిపోతుంది, మన మనసు వంకర అయిపోతుంటుంది. దానికి ఎబ్రీ సంఘానికి ఒక సంఘం ఉంది. వాళ్ళకి ఒక మాట అన్నాడు అక్కడ, ఏమన్నాడంటే మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు అవ్వాలి, కానీ మీరు ఇంకా పాలు తాగవలసిన పిల్లలు ఉన్నారు. దానికి ఏం పేరు పెట్టారు తెలుసా? బైబిల్ పండితులు దానికి గొర్రె తోక సంఘం అని పెట్టారు. గొర్రె పెరుగుతుంది కానీ తోక మాత్రం ఎన్నాళ్ళు పెరిగినా అంటే ఆ సంఘంలో ఎవరు ముందుకు రావడం లేదు, ఎవరు సేవకులు అవడం లేదట. గొర్రె తోక సంఘం. ఈ గలతీ సంఘానికి ఎలక తోక సంఘం అని పేరెట్టారు భక్తులు. ఏ సంఘం అండి? ఎలక తోక సంఘం. మీరు చూడండి, ఎలక తోక అని ఎందుకు పెట్టంటే మొదట ఆత్మానుసారంగా ఆరంభించినప్పుడు దాని ఎలక తోక ఎలాగుంటుందా? మొదల స్నానంగా ఉంటుందా? పాస్టర్ గారు మీరు ఎప్పుడు ఎలకను చూడలేదు అయితే. మీరు రివర్స్ మాట్లాడుతున్నారు. రైట్. మొదలు ఎలాగుంటుందమ్మా? ఇంత లావుగా ఉంటుంది. మొదలేమో బొట్టనేలాగా ఉంటుంది, తోకేమో ఇంకా నా ఏలు కూడా లావే. పొరపాటున మా ఇంట్లో అప్పుడప్పుడు ఏమేమి తినేస్తుంటే మా ఆవిడ ఎలకలు తినేస్తుంటే ఒకసారి ఆ ఎలకలను పట్టుకోవడానికి పిల్లి వచ్చింది. ఆ పిల్లి వచ్చి మా దీపం పుట్టి ఆర్పేసింది, ఆ సిమిలిపోయేది. మా ఆవిడ గోల పడలేక ఒకసారి ఆ ఎలక నేనే పట్టుకొని లాగేద్దామని తోక కట్టుకుంటే సగం కూడిపోయింది తోక. ఎందుకంటే దాని తోక సన్నం మొదలు లావుగుంటుంది, తోక సన్నంగా ఉంటుంది. అందుకని ఈ గలతీ సంఘం మొదట ఆత్మానుసారంగా ఆరంభించి మంచి బలంగా ఉండేవారు. ఆ సేవకుని కొరకట అవసరమైతే అయ్యగారు మీ కళ్ళు జబ్బులు ఉందంటున్నారు, అవసరం మా కళ్ళు తీసి మీకు ఇచ్చేస్తామన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయింది, అయినా పాస్టర్ గారి ప్రసంగం కొరగాని దర్రా పనికిరాంది అయిపోయింది. ఆయన బోధ మారిపోయింది. ఇన్నాళ్ళ లేదు అంటే వీళ్ళు మారిపోయారని చెప్పట్లేదు, పాస్టర్ గారి బోధే అంటే ఎలాగొచ్చిందనమాట. వీళ్ళకి తోక సన్నమైపోయింది, అంటే ఆధ్యాత్మికత సన్నమైపోయింది, శారీరకత బలం ఎక్కువైపోయింది. అందుకని ఏం గట్టిగా బోధ చేస్తే ఇలా ముట్టుకుంటే నేను తోకొట్టుకున్నాను కదా, తోకొట్టుకుంటూ ఊడిపోయినట్టుకుందా, గట్టిగా కానీ బోధ చేస్తే ఈ చర్చ వదిలేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతాయి. తప్పదు మరి, ఎందుకంటే అలా తయారయ్యారు. అందుకే వాళ్ళ గురించి ఏడుస్తూ బాధపడుతూ అంటాడు, ఎందుకరా మీరు ఇలాగ అయిపోయారు? ఆ 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే మాట అంటాడు. ఎందుకు ఇలాగ అయిపోయారు? మీరు ఎవరు మాయల్లో పడ్డారు? ఏం జరిగింది? ఏ తప్పుడు సలహాలు, తప్పుడు బోధలు మీరు విన్నారు? జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పవిత్రులు అయిపోతారా? అవ్వరు కదా. అలా పవిత్రులు అవరేరు కదా. ఒకప్పుడు మనం చేసాం భక్తి, అది చాలు అనుకొని ఒకవేళ దాన్ని ఆధారం చేసుకొని వెళ్ళిపోతే అవదు కదా. మన భక్తి రాను పెరగాలి తప్ప తరగకూడదు కదా అని చెప్తున్నాడు. అక్కడ రోమపత్రికలో మీరు చెప్పాను కదా 16-17 వచనంలో సమయం దగ్గరగా అవుతుంది కదండి. రోమపత్రిక 16-17 మీకు ఒక బోధ ఉంది, మీరు నేర్చుకుంటున్నారు. ఒక అద్భుతమైన సేవకులు ఉన్నారు మీ మధ్యలో. ఆ బోధను మీరు చక్కగా మీరు వినండి, దాని ప్రకారం నడవండి అని చెప్తున్నాడు. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకమైన బోధకులు ఎవరైనా చేస్తే వారిని మీరు కనిపెట్టండి. ఏం చేయమన్నాడు? వాళ్ళని ఏం చేయాలి? కనిపెట్టడం అంటే మళ్ళీ అదొకటి. పరమాన శిష్యులట అక్కడ పెట్టెలన్నీ పెట్టేసి, ఒరే ఈ పెట్టెలు జాగ్రత్తగా కనిపెట్టండి రా అన్నాడట. ఆ పెట్టెలు అలా చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్కటి వచ్చి పెట్టెట్టుకుని వెళ్ళిపోతున్నారు, చూస్తూనే ఉన్నారు. తర్వాత గురువుగారు వచ్చి ఏమరా పెట్టెలు ఏమేనంటే, అయ్యగారు పెట్టెలన్నీ ఎవరో పట్టుకుపోయారండి అన్నాడు. పట్టుకుపోతే మీరు పట్టుకోవాలి కదా అంటే, మీరు కనిపెట్టమన్నారు కానీ పట్టుకోమలేదు కదండి అన్నారట. అందుకే పరమాన శిష్యులు అంటారు. అర్థమైందా? అది జాగ్రత్తగా కనిపెట్టండి అంటే అది జాగ్రత్తగా కాపాడమని దాని అర్థం. వీళ్ళేమో పట్టుకెళ్ళిపోయేలా చూశారు కానీ వాళ్ళని ఏమి అనలేదు. కనిపెట్టమన్నారు కానీ మమ్మల్ని పట్టుకోమనలేదు కదండి. అలాగే మీరు కనిపెట్టడం అంటే అర్థం ఏంటి తెలుసా? కనిపెట్టడం అంటే వాళ్ళు పిలిచి ఇంటికి పిలిచి 100 రూపాయలు కానుకిచ్చి ఒక పూట భోజనం పెట్టి, మా మాస్టర్ గారు ఇలాంటి వాళ్ళందరూ కనిపెట్టమన్నారండి, ఈరోజు మిమ్మల్ని కనిపెట్టామని ఫోటో తీసుకుని ఉంచుకోవడం కాదు. కనిపెట్టడం అంటే వాళ్ళని వ్యతిరేకించాలి. మనం చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఉంటుంది, మీరు అపోస్తుల కాక తాము అపోస్తులు అన్న వారిని మీరు ఏం చేస్తున్నారు? మీరు పరిశీలిస్తున్నారు, తప్పుడు బోధకులకి బుద్ధి చెప్తున్నారంటాడు. బుద్ధి చెప్పాలి, అవసరమైతే మీరే బుద్ధి చెప్పాలి, మీ పాస్టర్ గారు కాదు. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి.
అదొక ఉంచండి, రోమపత్రిక ఉంచండి. ప్రకటన 2వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం. నీ క్రియలను, నీ సహనము, నీ భక్తి నేను ఎరుగుతున్నట్టున్నాడు దేవుడు. ఏంటది? పాస్టర్ గారు కాదు, అసలు మీరే సహించలేనంతగా ఉండాలట. అలా ఎదగాలి. ఎవరైనా ఏదైనా తప్పుడు సలహాలు ఇచ్చిన, తప్పుడు బోధలు చెప్పినా సహించలేని వారిగా ఉండాలి. ఇది ఎవరంటున్నారు ఈ మాట? ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ యోహానుతో. ప్రకటన గ్రంథం దర్శనంలో చెప్తున్నాడు, మీరు సహించలేరనియు అపోస్తులు కాకయే తాము సేవకులు కాకుండానే మేము సేవకులేం అనుకొని వస్తారే, అలాంటి వాళ్ళందరినీ ఆ పరీక్షించే పని ఎవరిది? ఎవరిదండి? విశ్వాసులు అనుకుంటారు ప్రకటించే పని వాళ్ళదే, ప్రార్థన చేసే పని వాళ్ళదే, ఇంకేంటి సువార్త చేసే పని వాళ్ళదే, ఏదైనా సంఘంలో ఏ నష్టం వచ్చినా చూసుకునే పని వాళ్ళదే. కానీ మాకు మాత్రం కాదు, మేము వెళ్ళడం రావడం అని అనుకుంటారు. అర్థమైందా? అది కాదు. పరీక్షించే పని ఎవరిది? విశ్వాసులది. కొంతమంది అనుకుంటారు గొర్రె పిల్లలు వేస్తుందా, కాపర పిల్లలు వేస్తాడా? సంఘాన్ని రక్షించుకోవడం, కాపాడుకోవడం, సువార్త చేసుకోవడం కాపరది అనుకుంటారు. కానీ ఎవరిది ఆ పని? మేత పెట్టడమే ఆయన పని. పిల్లలకి అనే పని ఎవరిది? 4 ఆత్మలు తీసుకొచ్చే పని ఎవరిది? మా సంఘంలో ఉన్నారు కొన్ని ఆత్మలు, అటు పంపించేస్తారు బయటికి. వాళ్ళకి నచ్చిన వాళ్ళు పాస్టర్ల దగ్గరికి ఏమైనా ఇస్తామంటే మరి వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు, కానీ మొత్తానికి ఏమి ఇస్తారో పరలోకంలో చూస్తాను, కానీ నాకెందుకు, ఆయనే చూసుకుంటాడు. అందుకే చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇస్తామో చేస్తామో భ్రమ పెట్టిన ఒక ఆత్మని ఇక్కడ తీసుకురావాలి తప్ప ఇక్కడి నుంచి ఇంకొకరిని పంపించడానికి ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి. గొర్రె పిల్లలను కనాలి. కాపరేం చేయాలి? కాపలా కాయాలి. ఆత్మలను రక్షించాలి. రక్షించే పని, మీది తీసుకొచ్చే పని అయితే వాళ్ళకి భోజనం పెట్టే పని సావకూడదై ఉండాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఏం చేయాలంటే మీరు పరీక్షించాలన్నాడు. అందుకే అలాంటి వాళ్ళని ఇక్కడ కనిపెట్టమన్నాడు రోమపత్రికలో, అక్కడ పరీక్షించమంటున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే ఆ రోమపత్రికలో మళ్ళీ చదవండి, కనిపెట్టి వారు ఏం చేయాలి? అక్కడ అటువంటి తప్పుడు బోధల నుంచి మీరు ఏం చేయాలి? తొలగిపోవాలి. వారు ఇంపైన మాటలు చెప్తారట. సొంత పాస్టర్ గారు ఎప్పుడు తిడతారు కదండి. సొంత పాస్టర్ గారు ఎప్పుడు చీపురుపల్లిలో పాస్టర్ గారు ఉండేవారు. ఒక ఆవిడ మేరీ అని ఒక ఆవిడ ఉండేది, మన సత్యం గారికి తెలుసు. నేను పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఏదో ఒక మాట తిట్టేస్తుంటాడు. ఎవరో ఒకళ్ళు అంటే గాడిద కూడా అలాగే అనేస్తుంటాడు. అదేంటి పాస్టర్ గారు అలాగే, నేను సువార్త చెప్పడానికి వెళ్ళేవాడు, వాక్యం చెప్పడానికి. అది పాస్టర్ గారు అలాగే, నీకు తెలియదు ఊరుకున్నాయి అని కూడా, నాకు తెలియదు అని. మరి ఒకసారి ఆవిడ అడిగాను, పాస్టర్ గారు వాళ్ళు తిడితే మీకు ఏం వాదం? మా పాస్టర్ గారు తిడితే మాకు ఆశీర్వాదం అండి అన్నది ఆవిడ. నేను అవాక్కయ్యాను. మా పాస్టర్ గారు మాకు తిడితే నువ్వు కూడా కొన్నాళ్ళు ఉన్నట్టున్నావు అక్కడ, ఈయన కూడా కొన్నాళ్ళు ఉన్నాడు. మా పాస్టర్ గారు మాకు తిడితే మాకు ఆశీర్వాదం అండి. నిజంగా తెలుసుకున్న వాళ్ళకి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తిట్టారా ఎప్పుడైనా తల్లిదండ్రులు? ఇక మా అబ్బాయి అంటాడు, ఎప్పుడు కూడా వాకింగ్ చెప్పాడు అంటాడు, మా నాన్న నన్నే బాగా కొట్టాడు అంటాడు. నువ్వు బాగా తయారవ్వాలని నేను కొట్టానంటాను. ఎందుకంటే ఆడపిల్లలు అంతకు ఎందుకు గట్టుకోవట్లేదని బయటికి వెళ్తారు వాళ్ళు, నువ్వు ఇంట్లో ఉంటావు. ఇదంతా చూడవలసినాడు నువ్వు, కాబట్టి నిన్ను లెవెల్లో పెట్టాలని కొట్టాను అంటాను నేను. వెంటనే రిప్లై ఇస్తాను నేను, లేచి మళ్ళా. అర్థమైందా? తన వాక్యం చెప్పిన నేను లేచి చెప్తాను మళ్ళా. ఎవరిని పనికొచ్చేలా చేయాలో వారికే 10 దెబ్బలు ఎక్కువ పడతాయి. జాగ్రత్త చెప్తాం. తల్లిదండ్రులే భయపెడతారు, బాధ పెడతారు, దెబ్బలాడతారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. పగవాడట లెక్కలేనని స్నేహితుడు మేలు కోరి గాయాలు చేసినోడికి దూరంగా ఉంటాం, ముద్దులు ఎట్టినోడికి పక్కకి వెళ్తాం. ఆడు ఏదో రోజు పక్కనెట్టి తంతాడు, ఒకటి పక్కనెట్టి పటక్కని తంతాడు. ఆడు ఎగిరి ఎక్కడ పడతావో తెలియదు. అది అర్థమైంది కదా? నేను ఇలాగే మాట్లాడతాను. మా వాళ్ళకి ఇలాగైతేనే అర్థమవుతాయి. మీకు అర్థమవుతున్నాయా? మీకు అర్థమవుతాయి. మనం తెలుగు వాళ్ళమే కదా, మనందరూ ఒకటే తెగులు. రైట్. అక్కడ అంటున్నాడు, అలాంటి వారిని మీరు కనిపెట్టి వారి మధ్యలోని మీరు తొలగిపోండి. వారు ఇచ్చికాలు చెబుతారు. ఇచ్చికాలు అంటే ఆడవాళ్ళు తెలుస్తుంది, మగవాళ్ళు తెలదాం. ఇచ్చికాలు అంటే ఏంటమ్మా? ఇక్కడ అక్కడ పాస్టర్ గారు ఇలాగా, మీ పాస్టర్ గారు ఇలాగా, ఆవిడంతా పట్టు చీర కట్టుకూడదు, ఆయన ఏమో పెద్ద ఇది సూటు గట్టు రేయడు. ఇప్పుడు అయినా తెల్లబట్టలు వేస్తారు వీళ్ళు కదా, అలాగే ఇది చేస్తారు. వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారు. మొన్న ఒక ఆయన ఏదో చెప్పి, పిల్లలు పాస్టర్ గారి పిల్లలు అంత డిగ్రీగా ఉండడం ఏంటి, అంత ఇదేంటి అదేంటి అన్నారని ఒక ఆయన చెప్పాడు. మా పాస్టర్ గారి పిల్లలు, నా పిల్లలు ఎప్పుడు డిగ్నిఫైడ్గా ఉంటారు. నేను ఎప్పుడు కూడా ఎవరో చెప్తారు, మన దేవుడు
రాయల్ ఫ్యామిలీ మంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు గొప్పవాడు, గొప్పగానే ఉండాలి మనం. అలాగని మనం గొప్పలు చెప్పుకోకూడదు. అర్థమైందా? ఆ దేవుని గొప్పతనాన్ని చెప్పాలి. ఆయన మంచివాడిగా మనం మంచిగా ఉండాలి. ఆయన నీతి గలవాడిగా మనం నీతిగా ఉండాలి. ఎవరు ఎన్ని అనుకున్నా ఏనుగు గెలుస్తుంటే కుక్కలు ఎన్నైనా అరుస్తాయి. అర్థమైంది కదా? ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఎన్నైనా అరుస్తాయి, అయినా ఏనుగు దేన్ని లెక్క చేయదు. ఒకవేళ పొరపాటున ఎదురుగా వచ్చి ఏమైనా అరిస్తే తొండంతో ఇక్కడి నుండి అసలు ఇసిరి పారేస్తుంది, ఇసిరి పారేస్తుంది. అందుకని దేవుని పిల్లలైన వారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరు ఏదో ఉడత ఊపులకి ఊరి కదలదు అంటారు కదా. ఎవరు ఎన్ని ఊపులు ఊపినా మనం మనల్ని కదల్చలేరు. మన మీద ఉన్నవాడు బలమైన వాడు. 16వ కీర్తనలో ఉంటుంది, అక్కడ 16 కీర్తనలు ఉంటుంది, ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటాడు. నా కుడిపార్శ్వన ఆయన ఎప్పుడు ఉంటాడు కాబట్టి నేను కదల్చబడనని. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇచ్చికపు మాటలు ఎప్పుడు చెప్పకూడదు. అలాంటి వారికి అవకాశము ఇవ్వకూడదు. వారి మధ్య నుండి మనం వెళ్ళిపోవాలి. దాని ఇచ్చికపు మాటల పేరు షుగర్ కోటింగ్ మాటలు అంటారు కొంతమంది భక్తులు. షుగర్ కోటింగ్ అంట. పైన పంచదార ఉంటుంది, లోన విషయం ఉంటుంది. పైన పంచదార ఈగల మందు వచ్చింది నా చిన్నప్పుడు ఎప్పుడో, మీకు ఎవరు తెలుసుకోలే ఈగల మందు. ఆ ఈగల మందు మీద పైన పంచదార పలుకుల్లాగా ఉండేది. అవి కానీ గుటుక్కుని మింగిందా అటుకుని చచ్చిపోయేది అది. ఈరోజు చాలామంది విశ్వాసులు అలాంటి మాటలు తినే చచ్చిపోతున్నారు. ఆ షుగర్ కోటింగ్ బోధలు విని చచ్చిపోతున్నారు. అందుకని అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో అక్కడ 29-30 వచనాల్లో ఉన్నటువంటి మాట, నేను 3.5 సంవత్సరాలు మీకు నేను బోధ చేశానర్రా, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేలు మీ దగ్గరికి వస్తాయి, ఇచ్చకపు మాటలు చెప్పి మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతారు. జాగ్రత్త, మీ సేవకుని మాట మీరు మర్చిపోకండి. మీ కొరకు కార్చిన కన్నీరు మీరు గుర్తు చేసుకోండి. మీ కొరకు నేను ఎంత బాధ పడుతున్నానో, దేవుని దగ్గర ఎంత గోజాడుతున్నానో, ఎందుకు మీ ఆత్మలు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె నేను కాస్తున్నాను. దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం అన్నాడు కదా. మీకేమీ జరగదు, మేలు జరగదు. సేవకుడు సంతోషంతో ఉండాలి. ఎప్పుడు కూడా సేవకుని సంతోషపరచాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. కాబట్టి అందుచేత ఎవరైనా, మీరైనా, నేనైనా దేవుని సంతోషపరచాలి. సేవకులైన వారు కూడా ఈ రోజున చాలామంది చేసుకున్న ఆ బోధలను చూస్తే బాధ అనిపిస్తుంది. ఒకసారి నా ఎంతటోడు లేదని సూటు బూటు వేసుకొని వాళ్ళు గొప్ప చేసుకున్న బోధకులు ఉన్నారు. అలా పైకి ఎత్తుతున్నాడు, కిందకి పడిపోతున్నారు మళ్ళీ. అందుకని బలహీనమైన సేవకులు బలంగా బోధ చేస్తున్నారు, బలమైన సంఘాలు కడుతున్నారు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 7వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది, ఒక మాట ఉంటుంది, ఏంటంటే నా తండ్రి చిత్తము నెరవేర్చాలి, తను పంపిన వాడిని మహిమపరిచిన వాడే సత్యవంతుడు అన్నాడు. ఎవరు సత్యవంతులు? ఎవరు నిన్ను పంపారో, నన్ను పంపారో, మనల్ని రక్షించుకున్నారో వాళ్ళని మహిమపరిస్తేనే మనం సత్యవంతులం. మనకు మనం డబ్బా కొట్టుకుంటే సత్యవంతులం కాదన్నాడు. ఆ దేవునికే మహిమ రావాలి. మీ ద్వారాగైనా, మా ద్వారాగైనా, మీ సేవకుల ద్వారాగైనా, మీ పిల్లల ద్వారాగైనా దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ వెళితే మన మీదకి ఏమొస్తుంది? దీవెనలన్నీ వచ్చేస్తాయి. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయి. దేవుడి మాటలు దీవించునుగాక. చప్పట్లు కొడదాం. అయ్యగారు చాలా మంచి విషయాలు చెప్పి సంఘాన్ని బలపరచడానికి ఒకసారి బిగ్గరగా ప్రభుత్వ సాయి గారికి బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఈ వాక్యం ఫలించడానికి మన మధ్యలో జోషువా గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. దేవుని సేవకులు జోషువా గారు ప్రార్థనలు నడిపిస్తారు.